దివ్యాశీస్సులతో మన మోతీనగర్ శ్రీ శారదా సంక్రమణ ప్రాంగణంలో ఈ రోజు నుంచి రాబోయే 5 రోజులు బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారిచే చిన్న పరిచయం చేయాలి. కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారి పేరు మీరు అందరూ వినే ఉంటారు. ఇప్పటికే యూట్యూబ్లో మనకి మహాభారతం, మిగిలిన పురాణాలు, అసలు వారిని తలుచుకుంటే ఈ పురాణ ప్రవచనం పితామహులు అనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో. నాకు తెలిసి అంతకు మించిన వారు ఎవరు లేరేమో అనిపిస్తుంది కూడా. అటువంటి మహానుభావులకి వీరు కుమారులు. వారి తదనంతరం తండ్రి గారి మాటలో నడుస్తూ తెలుగు రాష్ట్రాల్లో, అలాగే మొన్న ఈ మధ్యన శృంగేరి జగద్గురువుల సమక్షంలో కూడా ఈ ప్రవచన కార్యక్రమాలు, భాగవత సప్తాహాలు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రవచన సుధాకర పురాణ ప్రవచన శేఖర వేదాంతికులు బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారి ద్వారా 5 రోజులు ఈ ప్రదోష కాలంలో ఈ వేళ నుంచి 6 గంటల నుంచి మొదలుపెట్టి 8 గంటల వరకు వేళ మొదటి రోజు కదా ఒక 5 నిమిషాలు ఆలస్యమైంది, కానీ రేపటి నుంచి తప్పనిసరిగా 6 గంటలకి మొదలు పెడదామనే ఆలోచన. ఎందుకంటే కాలం చాలా అమూల్యమైనది. ఉన్న 2 గంటల్లో 5 రోజులు, 5 2 10 గంటల్లో మొత్తం గరుడ పురాణంలో ఉన్న ఆ పురాణ విశేషాలు, విష్ణుమూర్తి ఆ వ్యవహారాలతో పాటు ముఖ్యంగా మీకు అందరికీ చాలా మంది దీనిగా పెద్దలు తెలుసు, మగవారికి ఎక్కువగా తెలుసు కూడా. ఈ గరుడ పురాణంలో పితృ కార్యక్రమాల గురించి, వాటి గురించి ప్రస్తావన ఉంటుంది. విపులంగా గురువు గారి ద్వారా విందాం. నాకు అంతకన్నా చెప్పడం జరగదు, కానీ నేను కూడా విన్నాను. ఆ విశేషాల మీద కూడా దృష్టి పెట్టి ఇక్కడ సభకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వారందరికీ విషయాలు కరెక్ట్గా తెలియాలి. తెలిసిన వారు మరోసారి తెలుసుకోవాలి, వారు కరెక్ట్గా చేస్తున్నారు లేదా. ముఖ్యంగా నేను చెప్పేది పురాణం, భక్తి, పుణ్యం అది ఒక ఎత్తు అయితే, ఈ పితృ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా మనం మాతా పితృలకు ఆ రుణం తీర్చుకోవాలి, ఆ కార్యక్రమాలను నిర్వహించుకుని మొదటి 10 రోజులు ఏం చేసుకోవాలి, మొదటి సంవత్సర కాలం పాటు ఏం చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత కాశీ గయా అలాంటి చోట్లకి ఏం చేయాలి, ఈ వ్యవహారాలను కూడా మనకి అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా వారికి తెలిసి కాబట్టి నేను చిన్న మాట, చిన్నగా ఆలోచన నేను వారికి ఇచ్చానంటే వారికి ఏ విధంగా మనకి చెప్పాలి, వారికి అన్నీ తెలుసు. ఇలాంటి విషయాలన్నీ వారి తండ్రి గారి ద్వారా, తాతగారి ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకున్న పండితులు వాళ్ళందరూ ఆ మల్లాది వారి కుటుంబం. అందుకని వారి ద్వారా ఆ విశేషాలు కూడా మనం వినాలి. అందుకని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా వస్తారు. బహుశా సాధారణంగా మనకు అలవాటే 6 గంటలకి 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. రాబోయే 5 రోజులు రోజు 2 గంటల సేపు ఇక్కడ కూర్చుని ఆ వ్యవహారాలన్నీ తెలుసుకుని మనం మన లౌకిక జీవనంలో వాటిని అవలంబిస్తూ వాటిని ఈ వ్యవహారాలంతా సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు మనం కాలదేవతలు చేసుకోకుండా శ్రీ మల్లాది రామనాథ శర్మ గారిని వేదిక మీదకి వచ్చి అమ్మవారి దగ్గర జ్యోతి ప్రజ్వలన చేసి పురాణ అమృతమైన ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.
శ్రీమహాగణాధిపతయే నమో నమః. వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శరదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభరతపరే బ్రహ్మణి కలౌ శృతిపథావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుముతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుర్భగవాన్ బాదరాయణః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధివ్యా నః ప్రచోదయాత్. సభాయ నమః. పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసం జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో అధిక మాసంలో మహావిష్ణువు కథ వినమన్నారు. పురుషోత్తమ మాసము అంటారు కనుక పురుషోత్తముడి యొక్క దివ్య వైభవాన్ని వినమంటారు. పురుషోత్తమ ధ్యానం చెయ్యాలి అంటారు. ఈ సంవత్సరంలో ఉండే విశేషం ఏంటంటే అధిక మాసం జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది. జ్యేష్ఠుడు అంటే బ్రహ్మగారు. బ్రహ్మగారి యొక్క స్మరణ చేస్తూ వేదాధ్యయనం లేదా వేదశ్రవణం చేస్తూ వేద విధుల్ని గౌరవిస్తూ ఈ మాసం గడపాలి, పురుషోత్తమ మాసం. ఇక జ్యేష్ఠమాసం అధిక రావడంలో ఇంకొక విశేషం ఏంటంటే మనకి మామూలుగా ఋతువులు వసంత ఋతువు వెళ్ళిపోయి గ్రీష్మ ఋతువు వచ్చింది కనుక గ్రీష్మ ఋతువులో మనం నిత్యం చేసేటువంటి దేవతార్చనలో గ్రీష్మ ఋతు ధర్మంగా మామూలుగా మనం చందనము పంచాయతనానికి దేవతార్చనలో వాడతాం. పంచాయతనంతో పాటు అదనంగా తులసి కాష్ట గంధాన్ని వాడమంటారు. ఆ తులసి కాష్ట గంధాన్ని కనుక సాలగ్రామం మీద పెడితే అఖండమైనటువంటి జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము, తేజస్సు వస్తాయని మనకు పురాణాంతరంగా చెప్పబడింది. కనుక ఇతోధికంగా దేవతార్చనలు ఉన్నవాళ్ళు తులసి కాష్టాన్ని అంటే ఎండిపోయిన తులసి కొమ్మని గంధంగా తీసి దాన్ని శాలగ్రామం మీద ఉంచితే విశేష పుణ్యం. ఇక మన ప్రస్తుత అంశము గరుడ మహాపురాణం. అష్టాదశ మహాపురాణాల్లో పురాణ పురుషుడైనటువంటి పురుషోత్తముడి యొక్క మధ్య భాగము అన్నారు. అంటే 18 పురాణాలు మహావిష్ణువు యొక్క శరీరంలో భాగాలుగా చెప్పారు. ఈ గరుడ మహాపురాణాన్ని స్వామి యొక్క మధ్య అంటే శరీరంలో ఉండేటువంటి కండకి సంబంధించిన విషయం ఆ భాగంగా చెప్పబడింది. అయితే లోకంలో సాధారణంగా మనకు ఉండేటువంటి పురాణ గ్రంథాలలో ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క ప్రచారం ఉంది లోకంలో. మోక్ష గ్రంథం భాగవతం అని,
జ్ఞాన గ్రంథంగా రామాయణాన్ని, ధర్మ గ్రంథంగా భారతాన్ని, జ్ఞాన గ్రంథంగా రామాయణం ఇట్లా చెబుతూ వచ్చారు మనవాళ్ళు. కొన్ని నమ్మకాలవి. అదేవిధంగా గరుడ పురాణానికి ఉండే పెద్ద ప్రమాదం ఏంటంటే ఇది పితృదేవతలకు సంబంధించింది అని ఒక భ్రమ. అంటే భగవద్గీత శవయాత్రలో కనుక పెట్టి, అయ్యా భగవద్గీత అప్పుడు తప్పించి ఎప్పుడూ వినపడదు మనకి సమాజంలో. పార్థివ దేహాన్ని తీసుకెళ్ళేటప్పుడు భగవద్గీత. అట్లాగే గరుడ పురాణానికి ఉండే పెద్ద అపప్రథ. జగద్గురువుల దగ్గర ఈ విషయాన్ని మోతీనగర్లో గరుడ పురాణం చెప్పమన్నారండి అంటే వారు ఆదేశించింది ఆచారకాండ చెప్తే బాగుంటుంది అన్నారు. ఎందుకంటే ఆచార లోపం అవుతోంది. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. కనుక ఆచారమే లోపంగా పెట్టుకొని మనం చేసే వైదిక కార్యక్రమాలు కానీ, దేవ కార్యక్రమాలు కానీ, పితృ కార్యక్రమాలు కానీ ఆచార లోపంతో చేస్తున్నాం. అంటే మనం ఎంత దిగజారిపోయామంటే మన భారతీయులకే ఈ ప్రమాదం వచ్చింది. ఇళ్లల్లో పితృదేవతల యొక్క కార్యం అంటే ఆబ్దికం ఏదన్నా ఉంటే ముందు పురోహితుడు వచ్చి యజ్ఞోపవీతం మనకు వేస్తున్నాడు. ఆయన యజ్ఞోపవీతం సంచిలో తెచ్చుకొని మనకు యజ్ఞోపవీతం వేసి ఆ తర్వాత మన చేత పితృకార్యం చేయిస్తున్నాడు. ఆ తర్వాత విసర్జయత్, కార్యాంతే విసర్జయత్, మళ్ళీ అది నడుము కట్టడమో లేకపోతే గూట్లో పెట్టడమో చేస్తున్నారు. ఆడవాళ్ళు మంగళసూత్రాలు, మగవాళ్ళు యజ్ఞోపవీతాలు బరువుగా భావించేటువంటి దుర్భరమైనటువంటి కరాళమైన కలియుగం. అటువంటి కలియుగంలో జగద్గురువుల ఆదేశం ఆచారకాండ చెప్తే బాగుంటుంది. అయితే ధర్మాధికారి గారు ఈ గరుడ పురాణం కోరడమే, అయ్యా పితృదేవతల యొక్క ఆరాధన చాలా లోపిస్తోంది, ఏదో తంతుగా ఎక్కడో పెట్టేస్తున్నారు, హోటల్లో టికెట్ కొన్నట్టుగా. మనం ఆబ్దికం అంటే ఎంతమంది వస్తారని అడుగుతారు వాళ్ళు, ఆబ్దికం చేసేవాళ్ళు. 3-3 దాటితే టికెట్ ఎక్స్ట్రా, అంటే 2 గారెలు ఎక్కువ, 3 అరిసెలు ఎక్కువ వాడతారు. కనుక ఇట్లా తయారైంది. అంటే వ్యాపారంలోకి ఆబ్దికం కూడా వచ్చేసింది, గోదానాలు కూడా వచ్చాయి. ఇవాళ వాట్సాప్లో ఒక మెసేజ్ చూశా, 56 రూపాయలు పెడితే గోదానము సాలగ్రామ దానం కలిపి చేస్తారట. మనకి గోమయం కూడా రాదు 56 రూపాయలకి. అంటే వ్యాపారం ఎంత విస్తృతిగా వెళ్ళిపోయింది, ప్రజల్లో ఎంత దుర్మార్గంగా వ్యాపారం వెళ్ళిపోయిందంటే మన విశ్వాసాల మీద వ్యాపారం, మన దేవుళ్ళ మీద వ్యాపారం, మన గుళ్ళ మీద వ్యాపారం, మన మనసుల మీద వ్యాపారం, అన్ని రకాల వ్యాపారం అయిపోయింది. కనుక జగద్గురువుల యొక్క ఆదేశం ప్రకారం ఈ గరుడ మహాపురాణంలో ఆచారకాండకి ప్రాధాన్యత ఇస్తూ మీ కోరిక కూడా తీర్చాలి కనుక పితృదేవతలకు సంబంధించిన విషయానికి కూడా ఆ విశేషము ప్రాధాన్యత, ఏం చేయాలి ఏం చేయకూడదనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఆచారకాండలో ప్రధానంగా చెప్పబడినటువంటి విషయం ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలు ఎట్లా చేయాలి. మనం సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని ఆచరించే వాళ్ళం కనుక మనం ఉదయం లేచినప్పటి నుంచి మన నిత్యకృత్యం ఎట్లా చేయాలి. అయితే అది చాలా కష్టమండి, నిత్యకృత్యం ఎట్లా చేస్తాము అని మనం అనుకుంటాం. అంటే మనం బెడ్ కాఫీకి, వాకింగ్కి, పేపర్ చదవడానికి చూసేటువంటి వెచ్చించే సమయం మన నిత్యకృత్యానికి వాడం. గట్టిగా ఆలోచించినప్పుడు మన నిత్యకృత్యానికి అంటే వైదికంగా నిర్వహించే నిత్యకృత్యానికి ఎక్కువ సమయం పట్టదు. మనం అనవసరమైన విషయాల మీదకి ఎక్కువ దృష్టి పెడతాం కనుక సమయం పడుతుంది. కానీ అటు నిత్యకృత్యం అంటే సావధానంగా నిత్యకృత్యం చేసినా ఎక్కువ సమయం పట్టదు. అసలు ప్రాచీన సంప్రదాయం ఎట్లా ఉండేదంటే అగ్రహారాల్లో ఉండేటువంటి వాళ్ళు స్థిమితంగా జీవించేవాళ్ళు, అందుకని ఎక్కువ రోజులు జీవించేవాళ్ళు. మనమంతా ఫాస్ట్ ట్రాక్, ఇన్స్టెంట్గా అన్ని పనులు చేస్తాం కనుక మన జీవితం కూడా ఇన్స్టెంట్గా ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతుంది. పూర్వకాలంలో ఎట్లా ఉండేది, బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవాళ్ళు. అంటే వాళ్ళు నిద్రపోవడం కూడా 8 గంటలకి ఇళ్లల్లో లైట్లు ఆర్పేసేవాళ్ళు, దీపం చిన్నగా చేసేసి గూట్లో 8 గంటలకు పడుకునేవాళ్ళు, 4:30కి లేచేవాళ్ళు, 4:30కి లేచేవాళ్ళు. మనకు అసలు నిద్ర పట్టి చచ్చేదే 4 గంటలకి. ఎందుకంటే మనం 12 దాకా సెల్లుతో ఆడుకుంటూ ఉంటాం కనుక, లేదా మన కర్మగాలు ఎవడన్నా మన సంతానమో లేకపోతే బంధువో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో అంటే వాడు అర్ధరాత్రే లేపుతాడు మనని, వాడికి తెల్లవారుతుంది, మనకు పొద్దుకుతుంది. ఈ ఇతరేతర కారణాల వల్ల లేదా టీవీ భూతం ఎదురుగా కూర్చోవడం వల్ల మనకి రాత్రి అర్ధనిశీది లింగోద్భవ కాలం అయితే కానీ మనకి నిద్ర రాదు, నిద్ర ఉపక్రమిస్తాం. ఆ తర్వాత అసలు నిద్రపోయేది, గాఢంగా నిద్రపోయే సమయం బ్రాహ్మీ ముహూర్తం. శాస్త్రంలో ఏం చెప్పారంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్థిరంగా ఒక చోట కూర్చొని భగవద్ధ్యానం చేస్తారో, స్థిమితంగా కూర్చుంటారో వారికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందట. జ్ఞాపక శక్తి కానీ, మేధాశక్తి కానీ, స్ఫురణ శక్తి కానీ, ఊహాశక్తి కానీ, తేజస్సు, శరీరంలో తేజస్సు కానీ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్లే వస్తుందట. అప్పుడు ఎవరైతే సుప్తంగా నిద్రపోతారో సరస్వతీదేవి అనుగ్రహం చస్తే రాదు అన్నారు.
కనుక మన ఆచారం అనేది సదాచారం మొదలయ్యేది బ్రాహ్మీ ముహూర్తంతోనే. దాన్ని వివరంగా చెబుతూ గరుడ పురాణం ప్రాధాన్యత ఇది. అయితే ఈ పురాణానికి ఉండే విశేషం ఏంటంటే అనేక మంది వక్తలు అనేక మంది శ్రోతల ద్వారా ఇది దొర్లుకుంటూ వచ్చింది. అంటే మొట్టమొదట చెప్పింది ఎవరు, మొట్టమొదట విన్నది ఎవరు, తర్వాత చెప్పింది ఎవరు, తర్వాత విన్నది ఎవరు, పరంపర చూస్తే మనకి సాక్షాత్తు పరబ్రహ్మ అంటే మహావిష్ణువు శంకరుల వారికి చెప్పినట్టు, బ్రహ్మగారికి కూడా విష్ణువు చెప్పినట్టు, ఆ బ్రహ్మగారు వ్యాస భగవానుడికి చెప్పినట్టు, వ్యాస భగవానుడు సూత పౌరాణికుల వారికి చెప్పినట్టు, సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములకి నైమిషారణ్య మహాక్షేత్రంలో చెప్పినట్టుగా మనకి పరంపర ఉంది. ప్రతి గ్రంథానికి కూడా పరంపర ఉంటుంది. అట్లాగే ఈ గరుడ మహాపురాణానికి కూడా ఒక రకమైన పరంపర ఉంది. ఇదేమిటండి మేము చూసిన గరుడ పురాణం గ్రంథంలో ఆచారకాండ అనేది లేదు, ప్రేతకల్పమే ఉంది, 16 అధ్యాయాలే అని చాలామంది అనుకునే అవకాశం ఉంది. లోకల్లో మార్కెట్లో ఏది అవసరమో అదే అమ్ముతారు కనుక ఈ ప్రేతకల్పం పితృకార్యానికి సంబంధించిన విషయాన్నే ఒక 16 అధ్యాయాలు తీసి విడిగా ప్రాచీన కాలం నుంచి ప్రింట్ చేసి అదే గరుడ పురాణం అని మొదలుపెట్టారు. అయితే వాళ్ళు చేసిన ఒక మర్యాద ఉంది, గరుడ మహాపురాణం అని పెట్టాల, వాళ్ళు గరుడ పురాణం అని మాత్రమే పెట్టారు. అందులో భాగం ఇప్పుడు మనకి కార్తీక మాసం ఉందిలో కార్తీక పురాణం అని చూసారా, కార్తీక పురాణం అట్లాగే గరుడ పురాణం కూడా ఒక భాగం తీసుకొని ఒక కల్పం మాత్రమే దాంట్లో పెట్టారు. ఒక కాండ అంటే పితృదేవతల యొక్క ఆరాధన ఎట్లా చేయాలి, ఆ సంవత్సర కాలం మనం ఏం చేయాలి, పితృదేవతల్ని ఆవాహన చేసి పితృదేవతల్ని సంవత్సరం విమోకం జరిగే వరకు ఏం చేయాలి, ప్రజాబ్దికాలు ఎట్లా పెట్టాలి, ఇవన్నీ చెప్పడానికి ఒక భాగంగా వినియోగించారు. దానికి ముందు కావాల్సినంత విష్ణు మహిమ చెప్పబడింది కనుక గరుడ మహాపురాణము అంటే మహావిష్ణువు గరుత్మంతుడికి కూడా చెప్పిన కథ ఇది. మధ్యలో మనకి తెలుసుకున్నప్పుడు పరంపరలో శంకరుల వారికి మహావిష్ణువు చెప్పినట్టుగా ప్రధానంగా ఉంటుంది. తర్వాత గరుత్మంతుల వారు అడిగితే గరుత్మంతుల వారిని అనుగ్రహించడానికి సాక్షాత్తు మహావిష్ణువే గరుడ మహాపురాణాన్ని చెప్పినట్టుగా. అంటే ఇక వక్త మహావిష్ణువు, శ్రోత గరుత్మంతుడు ఒక దశలో, మహావిష్ణువు వక్త, శంకరుడు శ్రోత, బ్రహ్మగారు శ్రోత, మహావిష్ణువు వక్త. అట్లాగే సూత పౌరాణికుల వారు, వ్యాసుల వారు ఈ పరంపరలో. గరుడ మహాపురాణం అని పేరు రావడానికి కూడా ప్రధాన కారణం మహావిష్ణువుని గరుత్మంతుడు ప్రార్థించాట. అయ్యా తల్లి దాస్య విమోచనం కావాలి, మనం మహాభారతంలో ఉంది అది. తల్లి దాస్య విమోచనం పొందాలి, సవితి తల్లి పిల్లలు ఇబ్బంది పెట్టి మా తల్లికి దాస్యం కలిగించారు, ఆ దాస్యం పోవాలంటే వినతాదేవి గరుత్మంతుడి తల్లి, ఆ దాస్యం పోవడానికి అవకాశం ఏమిటంటే వాళ్ళు ఏదో కోరిక కోరారు, ఆ కోరిక ప్రకారం ఆ కోరిక తీర్చేటువంటి శక్తియుక్తులు నాకు అనుగ్రహించండి అని చెబితే అప్పుడు మహావిష్ణువు అనుగ్రహించారట. ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో గరుత్మంతుడు ఆ తల్లికి సంబంధించిన దాస్య విముక్తిని కలిగించి ఆ తర్వాత మహావిష్ణువు దగ్గరకు వచ్చి మీ యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో దాస్య విమోచనం కలిగించాను, నాకు మీ పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి మిమ్మల్ని అర్చించేటువంటి అవకాశం ఇవ్వాలి, అంటే నీ యొక్క భక్తి నాకు బాగా నచ్చింది, నిన్ను నేను శాశ్వతంగా వాహనంగా పెట్టుకుంటాను, గరుడ గమనుడు గరుడ వాహనుడు అనేటువంటి పేరు నీకు ఇస్తానని చెప్పి, ఇంతేకాకుండా లోకల్లో నేను ఎంత పూజనీయుడినో నా వాహనమైనటువంటి నువ్వు అంత పూజనీయుడు, నీకు కూడా ఒక మూలమంత్రం ఉంటుంది, నిన్ను కూడా అనుష్ఠిస్తే అనేకమైనటువంటి ఆదివ్యాధులు పోతాయి అని మహావిష్ణువు అనుగ్రహించిన విషయాన్ని మనకి ఈ గ్రంథంలో ప్రారంభంలో తెలుస్తుంది. కనుక ప్రారంభమే ఈ రకంగా ఉంటుంది. మామూలుగా పురాణాలన్నిటికీ పుట్టినిల్లు నైమిషారణ్య మహాక్షేత్రం. అక్కడ సూత పౌరాణికుల వారు ఏదో అనుకోకుండా రావడం, మధ్యాహ్న సమయంలో యజ్ఞయాగాది క్రతువులు చేసి తీరిక సమయంలో వాళ్ళు సూత పౌరాణికుల వారిని పూజించి అయ్యా మాకు ఈ సందేహం ఉందని అడగడం, ఆ సందేహం తీర్చుకోవడానికే వారు ఈ పురాణాలు అనేక పురాణాలు మహాపురాణాలన్నీ చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా చేయవలసినటువంటి ఆచారం ఎట్లా ఉంటుంది, దినచర్య ఎట్లా ఉంటుంది, మానవుడు తరించాలంటే త్రికరణ శుద్ధిగా ప్రతి పని చెయ్యాలి అని చెబుతూ మొట్టమొదటిగా ఆచారకాండని ప్రారంభించారు. అయితే ఈ పురాణాన్ని ఏమన్నారంటే సంహిత అన్నారు. సంహిత అంటే వేదం అని అర్థం. అన్ని పురాణాలు కూడా వేదతుల్యమే అన్నారు, వేదతుల్యంగానే చెప్పబడింది. అందుకనే శంకర భగవత్పాదుల వారిని మనం స్తోత్రం చేసేటప్పుడు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటారు. శృతి స్మృతులు పురాణము ఈ మూడు సమానమే. అయితే పురాణాలు ఎందుకు వచ్చినాయి, మరి వేదాలు ఉన్నాయి కదా, పురాణాలు ఎందుకు వచ్చినాయి అంటే వేదాలలో గంభీరంగా శాసనాత్మకంగా ఉండే విషయాలకి జనులందరికీ
ఉపాదేయంగా ఆచరించడానికి అనువుగా ఉండేటట్టుగా వాళ్ళకి కొన్ని ఘట్టాలు, కొన్ని ఇతివృత్తాలు, కొన్ని కథల్ని కల్పించి వేదంలో గంభీరంగా శాసనాత్మకంగా ఉండే మాటల్ని నిర్వచన రూపకంగా వివరణం. అంటే వేదం అనేది థియరీ అయితే ప్రాక్టికల్గా ఉండేది మనకి పురాణం. ఈ రెండిటికి మధ్యలో ఉండేది స్మృతులు. ధర్మశాస్త్ర వేదంలో ఉండే విషయాన్ని ధర్మశాస్త్రబద్ధంగా చెప్పింది స్మృతులు. ఏది పరాశర స్మృతి మొదలైనటువంటి స్మృతులు. ఇక పురాణం అనేది ఏంటంటే పూర్తిగా మానవ జీవనానికి అనుకూలంగా చేస్తూ కొంచెం సులభీకరించి, అంటే వేదంలో ఉండే గంభీరమైన మాటల్ని సులభంగా అందరికీ హృదయగతంగా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పినటువంటివే పురాణాలు. అటువంటి మహాపురాణాలని వ్యాస భగవానుడు రచించాడు కనుక అన్ని పురాణాలు కూడా సంహితే అన్నారు, పురాణ సంహిత అన్నారు. కనుక గరుడ మహాపురాణం కూడా వేదతుల్యమే. వేదాధ్యయనం చేయలేని వారు కలియుగంలో వేదాధ్యయనం అనేది దుర్లభం కనుక ప్రథమ వర్ణం వారికి కూడా, అంటే బ్రాహ్మణులు కూడా వేదాధ్యయనం చేయలేరు కనుక కేవల పురాణ శ్రవణం ద్వారా వేదాధ్యయన ఫలితం వస్తుంది అనేటువంటి విషయంతో చెప్పారు. అయితే తమాషా ఏంటంటే ఒక పక్షీంద్రుడి పేరు మీద పురాణం రావడం అనేది విశేషం. మామూలుగా మనకు మత్స్య పురాణం, కూర్మ పురాణం, వరాహ పురాణం అట్లా రకరకాల పురాణాలు ఉన్నప్పటికి కూడా గరుక్మంతుడి పేరు మీద, అంటే గగనచారి అయినటువంటి గరుక్మంతుల వారి పేరు మీద పురాణం రావడం అనేది కేవలం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహమే. అంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే పశుపక్ష్యాదులు కూడా కీర్తి పొందుతాయని చెప్పడానికి ఈ మాటను వాడుకోవచ్చు. ఇక మానవుడి సంగతి చెప్పక్కర్లా, భగవంతుడిని నమ్ముకుంటే పశుపక్ష్యాదులు కూడా కీర్తి ప్రతిష్టలు పొందాయి. ఇక మానవుడికి సమస్య లేదు. పక్షిముఖంగా ఈ గరుడ పురాణం లోకంలో వ్యాప్తం కావడం అనేది వ్యాస భగవానుడి యొక్క గొప్పతనంగా చెప్పబడింది. అయితే ఈ గరుక్మంతుల వారి యొక్క గొప్పతనం ఎటువంటిదంటే ఒక ఇతిహాసం, చిన్న ఇతివృత్తం చెప్పారు. గరుక్మంతుల వారిని ఆరాధించడం వల్ల కశ్యప మహర్షి కూడా స్వయంగా మహిమని పొందేట. అంటే ఒకానొక వృక్షాన్ని దహింపజేస్తే ఆ వృక్షము అమృతప్రాయంగా మళ్ళీ తిరిగి చిగురించిందట కశ్యప మహర్షి వల్ల. ఇది గరుడ పురాణంలో ఉండేటువంటి విషయం. ఇక గరుడ పురాణంలో ఉండే ఇంకో విశేషం ఏంటంటే అనేక పూజా విధానాలు చెప్పబడ్డాయి. ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. గరుడ పురాణం అనేది ఒక విజ్ఞాన సర్వస్వం, సమగ్రమైనటువంటి విజ్ఞాన సర్వస్వం. కేవలం ఆచారకాండే కాకుండా భగవంతుడి యొక్క ఆరాధన ఎట్లా చెయ్యాలి అనే విషయం కూడా ఇందులో చెప్పబడింది. ఏ దేవతని ఎట్లా అర్చించాలి, అర్చించవలసినటువంటి కల్పం ఏమిటి, ఏ పర్వదినాలు ఎట్లా నిర్వహించాలి, ఏ పండుగను మనం ఎట్లా జరుపుకోవాలనే విషయం కూడా మనకు ఆచారకాండలోనే చెప్పబడింది. మొట్టమొదటగా గరుడ పురాణంలో ప్రారంభంలో ఏంటంటే ఈ పురాణానికి హేతు, రీజనింగ్, జస్టిఫికేషన్కి ప్రారంభమవుతుంది. జస్టిఫై చేస్తూ వ్యాస భగవానుడు రచించిన గ్రంథాలలో గరుడ పురాణానికి ఉండే విశేషం ఏంటంటే జస్టిఫై చేసుకున్నాడు. ఈ గ్రంథం ఎందుకు రాశాడో ఆయన జస్టిఫై చేసుకుంటూ తర్వాత పురాణ నిరూపణ చేశారు. ఆ తర్వాత విష్ణు పంజర స్తోత్రం అని ఒక విశేషమైనటువంటి స్తోత్రం ఇందులో పెట్టారు. అనేక స్తోత్రాలు గరుడ మహాపురాణాల్లో ఉన్నాయి. చివరికి ఎంత గంభీరమైన విషయాలు దీంట్లో ఉన్నాయంటే ఏదైనా విషజంతువు కరిస్తే ఆ విషహరణం జరగడానికి, విషం తొలగిపోవడానికి మంత్రము స్తోత్రము ఉంది. అట్లాగే విష్ణు పంజర స్తోత్రం అనేటువంటి ఒక విశేషమైనటువంటి స్తోత్రం ఇందులో చెప్పబడింది. లోకల్లో మనం మహాభారతంలో ప్రసక్తమైనటువంటి మహాభారతం అనుశాసన పర్వంలో ఉండే విష్ణు సహస్రనామం వింటాం మనం. అట్లాగే గరుడ మహాపురాణంలో విశేషంగా విడిగా విష్ణు సహస్రనామం ఉంది. మొత్తం ఆ విష్ణు సహస్రనామం కాకుండా ఇంకొక విష్ణు సహస్రనామం ఇచ్చింది. అనంతనామాలు కనుక విష్ణుమూర్తికి ఇందులో విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఉంది. అంతేకాకుండా సూర్య ఆరాధన ఎట్లా చేయాలి, గణపతి ఆరాధన ఎట్లా చేయాలి, అమ్మవారి యొక్క ఆరాధన ఎట్లా చేయాలి, శంకరుడి ఆరాధన ఎట్లా చేయాలి, శాలగ్రామ ఆరాధన ఎట్లా చేయాలి, శాలగ్రామలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రకమైన శాలగ్రామాలు లోకంలో పూజిస్తారు, ఎప్పుడు ఎవరు ఏ రకంగా ఎటువంటి శాలగ్రామాన్ని పూజించాలి అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ ఈ దీంట్లో చెప్పారు. పంచవక్త్ర పూజ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మనకి పంచాయతన పూజా విధానం ఉంది కదా, అట్లాగే పంచవక్త్ర పూజా విధానం ఉంది. శివార్చన, శివమానస పూజ, శివరాత్రి పూజ, శివరాత్రి వ్రతము, అట్లాగే కృష్ణాష్టమి వ్రతము ఎట్లా చెయ్యాలి అనే విషయం కూడా మనకు గరుడ పురాణంలో ఉంది. ఇక కేవలం విషసర్పాలే కాకుండా విష జంతువులు ఏవి కరిచినా కూడా అవి హరించుకోవడానికి సంబంధించినటువంటి మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాన్ని కనుక ఉచ్చరిస్తే ఆ విషహరణం జరుగుతుంది అనేటువంటి విషయం. అయితే లోకంలో సాధారణంగా విష జంతువులు కరిచినాయని మనం భ్రమపడుతూ ప్రమాదంతో స్ట్రోక్ వచ్చి భయంతో పోయేవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అన్ని సర్పాలలో విషం ఉండదంటారు.
మామూలుగా చీకట్లో వెళ్తున్నవాడు చిన్నగా ముళ్ళ తీగ తగిలినా కూడా పాము గరిచిందేమో అని హార్ట్ ఆగిపోతారు. అట్లా మరణించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అన్ని రకాల విషసర్పాలని, అన్ని రకాల విషయాల్ని పోగొట్టేటువంటి మంత్రాల గురించి కూడా చెప్పారు. మోహిని పూజ, శ్రీధరుడు అంటే మహావిష్ణువు యొక్క అర్చా విధానం, పంచతత్వ పూజా విధానం, సుదర్శన పూజా విధానం, చక్ర పూజా విధానం అంటే పాంచరాత్ర ఆగమాల్లో చెప్పినటువంటి పూజా విధానాలు కూడా ఇందులో చెప్పారు. హయగ్రీవ స్వామి యొక్క పూజా విధానం అంటే విద్య బాగా రావాలనుకున్న వాళ్ళు వేదము, వేదాంత శాస్త్రము, ఉపనిషత్తులు చదవాలనుకునేటువంటి వారికి ఈ హయగ్రీవ బ్రహ్మ విద్య ఉంటే కానీ వేదము కానీ శాస్త్రాలు కానీ వేదాంత శాస్త్రం కానీ వంట పట్టదు. కనుక ఇక్కడ హయగ్రీవ పూజా విధానం కూడా చెప్పబడింది. ఇక దాదాపు ఎక్కువ పురాణాల్లో అంటే దేవీ భాగవతము ఇట్లాంటి పురాణాల్లో గాయత్రీ మహామంత్రానికి సంబంధించినటువంటి జపమహాత్మ్యం కూడా ఉంటుంది. అట్లాగే మన గరుడ మహాపురాణంలో కూడా గాయత్రీ మహాత్మ్యం చెప్పబడింది. గాయత్రీదేవి యొక్క వైభవం ఇందులో ప్రధానంగా చెప్పబడింది. దుర్గాదేవిని ఎట్లా పూజించాలి, దుర్గాదేవికి బలి సమర్పణ చేస్తారంటే నవరాత్రుల్లో పూజ చేసిన తర్వాత కూష్మాండ బలి అని చేస్తారు. నవరాత్రుల్లో చివరిలో అంటే మనకి శ్రీచక్ర ఉపాసన చేసిన వాళ్ళు, దశమహావిద్యల ద్వారా అర్చించేవాళ్ళు బలులు సమర్పిస్తారు. అమ్మవారికి అన్నాన్ని వారు పోసి బలిస్తారు. ఆ కూష్మాండ బలి, ఆ బలి కూడా చెప్పబడింది. ఇక శంకర్ల వారికి సంబంధించిన పవిత్రమైనటువంటి అధ్యయనం కానీ పవిత్రమైనటువంటి పూజా విధానం కానీ విశేషంగా చెప్పారు. ఇందాక మనం చేసినట్టుగా శాలగ్రామ మూర్తుల యొక్క భేదాలు, ఎన్ని రకాల శాలగ్రామాలు ఉంటాయి ఆశ్చర్యపోతాం. మామూలుగా మనం ఏమనుకుంటాం, పాషాణ వర్ణంలో అంటే నల్లగా ఉంటుంది శాలగ్రామం అనుకుంటాం. దీనిలో అనేక వర్ణాలలో శాలగ్రామాలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు మన జగద్గురువులు ముక్తినాథ్ క్షేత్రంలో మహాశాలగ్రామ పూజ చేసి వచ్చారు. అక్కడ చూస్తే ఒక పర్వతమంత ఆకారంలో పర్వత స్థాయిలో మనం శాలగ్రామాన్ని దర్శించాం. అటువంటి గండకీ నదిలో ఉండేటువంటి అనేక శాలగ్రామాలు కేవలం గండకీ నదే కాకుండా ఇంకా కొన్ని దేవనదులలో శాలగ్రామాలు దొరుకుతాయట. ఇంకో గొప్ప విషయం మనకి గరుడ మహాపురాణం ఏం చెప్తుందంటే, శాలగ్రామం అంటే కేవలం విష్ణు రూపమైన అని అనుకుంటాం. కానీ గణపతి రూపము, శంకర రూపము, సరస్వతీ రూపము, దుర్గా రూపంలో కూడా శాలగ్రామాలు ఉంటాయి. అందులో చిహ్నాలు ఉంటాయి, చిత్రితమై ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు చెప్పారు. తర్వాత గృహవాస్తు, దేవాలయ వాస్తు, కోట మహా సామ్రాజ్యాలు నిర్మించేటప్పుడు రాజవీధుల యొక్క నిర్మాణానికి సంబంధించిన వాస్తు చెప్పబడింది. ఇక దేవాలయాల యొక్క ప్రతిష్టాకల్పం ఎట్లా చేయాలో, ఎట్లా ప్రతిష్ట చేయాలో, దేవాలయ ప్రతిష్ట చేయడానికి మనం ఇప్పుడు సంప్రదాయబద్ధంగా చేస్తున్నాం. ఈ సంప్రదాయం అంతా కూడా మనకి గరుడ పురాణంలో, అగ్ని పురాణంలో చెప్పబడినట్టుగా ఉంది. ఇక ప్రధానంగా అంటే జగద్గురువుల ఆదేశం ప్రకారం చెప్పబడింది ఆచారకాండలో నిత్యకర్మ శౌచం. ఇప్పుడు నేను చెబుతుందంతా కూడా ఆచారకాండలో భాగాలే. ఇప్పుడు ఇందాక నుంచి చెప్పిన అంశాలన్నీ కూడా ఆచారకాండలో ఉన్నవే. కనుక నిత్యకర్మాచరణం ఎట్లా చేయాలి, నిత్యకర్మ మనం ఎట్లా చేయాలి, అయితే ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. కానీ దాన్ని సులభీకరించి యథాసంభవం చేయడం మంచిది. ఇది ఎందుకంటే మనం సదాచారం ఆచరిస్తేనే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతాం. ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురచ్యుత. అచ్యుత పరబ్రహ్మ యొక్క అనుగ్రహం కావాలంటే తప్పనిసరిగా మనం సదాచారాన్ని కలిగి ఉండాలి. సదాచారం ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు. అంటే దీన్ని మన వాళ్ళు వెస్ట్రన్ లెవెల్లో చెప్తే అర్థమవుతుంది. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. వాడు అక్కడ చెప్తే కానీ మనకెక్కదు. కానీ సదాచారం అంటే శౌచమే. శౌచం అంటే పరిశుభ్రత అని అర్థం. పరిశుభ్రత ఎట్లా వస్తుంది? స్నానం చేసి ఇల్లు కడుక్కొని ఇంత ముగ్గు పెట్టుకుంటే శౌచారం, మంచి వస్త్రం పొడి వస్త్రం కట్టుకుంటే సదాచారం. కనుక నిత్యకర్మాచారం ఎట్లా చేయాలి, దానము ధర్మయుతంగా దానం ఎట్లా చేయాలి, మన లోకల్లో ధర్మాలు ఎట్లా దానం ఎట్లా చేస్తుంటామంటే 10 మంది దగ్గర సోషల్ స్టేటస్గా చేస్తాం. 10 మంది చూడాలని ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికే దానాలు చేసేవాళ్ళు ఉన్నారు. గుర్రం తోకనో ఏనుగు తోకనో లేకపోతే ఆవు తోకనో పట్టుకొని 10 ఫోటోలు అప్లోడ్ చేసేస్తారు. అదే ఆవు తోకతో 50 మంది అదే ఆవుతో అప్లోడ్ చేస్తుంటారు. కానీ దానము ధర్మయుక్తంగా ఎట్లా చేయాలి, ఏ దానం ఫలితం ఇస్తుంది, ఏ దానం ఫలితం ఇవ్వదు. కొన్ని దానాలు సరిగ్గా చేయకపోతే అపాత్ర దానం చేస్తే విషమ ఫలితం వస్తుందట. ఈ విషయాన్ని కూడా మనకి ఈ గరుడ మహాపురాణంలో చెప్పబడింది. ఇక ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడి పొరపాటున ఏదైనా పొరపాటు జరిగితే అంటే జ్ఞాత్వ అజ్ఞాత్వ తెలిసి కానీ తెలియక కానీ పొరపాటును కానీ ప్రమాదవశాత్తు కానీ
ఏదైనా తప్పు జరిగితే దానివల్ల పాపం అంటకుండా ప్రాయశ్చిత్తం ఎట్లా చేసుకోవాలి అనే విషయం చెప్పబడింది. అది కూడా దీంట్లో చెప్పారు. సరే, మామూలుగా పురాణాల్లో చెప్పబడేటువంటి సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఈ 5 లక్షణాలకు సంబంధించి మన్వంతరాల యొక్క కథ, భువనకోశం కథ, జ్యోతిష్శాస్త్రంలో ఉండేటువంటి కథ చెప్పారు. ఇంకా గరుడ మహాపురాణంలో ఇంకొక విశేషం, ప్రత్యేక విశేషం ఏంటంటే పురుష లక్షణ నిరూపణం చేశారు. పురుషుడు యొక్క లక్షణం ఎట్లా ఉండాలి. ఇక్కడ కూడా స్వార్థం లేదు వ్యాస భగవానుడికి. పురుష లక్షణం మొదలు చెప్పి తర్వాత స్త్రీ లక్షణ నిరూపణ చేశారు. కేవలం స్త్రీలే చెప్తే చాలా కండిషన్స్ పెట్టారండి అంటారని, అసలు పురుషుడు లక్షణం ఎట్లా ఉంటుంది, స్త్రీ లక్షణం ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత సాలగ్రామంలో ఉండేటువంటి అంతర్లక్షణాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత వజ్రాలు, నవరత్నాలు, వాటికి సంబంధించిన లక్షణాలను కూడా చెప్పబడ్డారు. పద్మరాగం అనేది, పద్మరాగ మణిని ఎట్లా పరీక్షించాలి, ఏది పద్మరాగం అవుతుంది, కనుక గాజు పూసలన్నీ మణులు కావు అని చెప్పడానికి ఇక్కడ చెప్పబడింది. నవరత్నాలకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పారు. ఏ రత్నము యొక్క గొప్పతనం ఏమిటని చెప్పారు. సర్వ పుణ్యతీర్థాల యొక్క మాహాత్యాల్ని కూడా ఇక్కడ మనకు చెప్పారు. ఎందుకంటే యమునా పుష్కరాలు కూడా మనకు వెంటనే వస్తున్నాయి కనుక ఆ విషయం కూడా కొంచెం అక్కడ ప్రసక్తి చేసుకుందాం, ఎక్కువ చెప్పకుండా. ఇక పితృదేవతల ఆరాధనకి ప్రధానంగా చెప్పబెట్టేది గయాయాం శ్రద్ధం, శ్రద్ధగా గయలో శ్రాద్ధం చేయాలి పితృదేవతల యొక్క. కనుక గయా మహాత్యం కూడా 5-6 అధ్యాయాల్లో గయా మహాత్యం చెప్పారు. అసలు గయకి ఎందుకు వెళ్ళాలి, గయలో పిండ ప్రదానం చేస్తే ఏం జరుగుతుంది, అక్కడ ఆత్మపిండ పద్ధతి కూడా ఉంది కదా, ఆ ప్రమాదాలు వాటికి నుంచి ఎట్లా బయటపడాలి, అంటే ఏవి చేయకూడదు ఏవి చేయాలి అనే విషయం కూడా చెప్పబడింది. ఇక యాజ్ఞవల్క్య మహర్షి గృహసూత్రాలు రాశాడు. గృహస్థ సూత్రాలు అంటే గృహస్థ అయిన వాడు ఎట్లా ఉండాలి, గృహస్థ ధర్మాలు కాకుండా గృహస్థ సూత్రాలు చెప్పారు. మామూలుగా మహాభారతంలో గృహస్థ ధర్మాలు ఉన్నాయి, అనుశాసన పర్వం, శాంతి పర్వంలో గృహస్థ ధర్మాలు చెప్పారు. కానీ ఇక్కడ గృహస్థ సూత్రాలు చెప్పారు, నియమ ప్రకారం ఎట్లా ఉండాలి. ఇంతేకాకుండా యాజ్ఞవల్క్య మహర్షి ఇంకో మాట ఏం చెప్పాడంటే శ్రాద్ధ విధి, అంటే శ్రద్ధగా పితృదేవతల యొక్క ఆరాధన ఎట్లా చేయాలి. ఇక ద్రవ్యశుద్ధి అంటే పితృకార్యాల్లో కానీ, దేవకార్యాల్లో కానీ, యజ్ఞయాగాదుల్లో కానీ, దేవాలయాల్లో చేసేటువంటి పవిత్ర కార్యక్రమాల్లో కానీ ద్రవ్యశుద్ధి ఎట్లా ఉండాలి, ఎటువంటి ద్రవ్యాన్ని వినియోగించాలి, ఎటువంటి ద్రవ్యం వాడకూడదు. ఆ తర్వాత మనకు ఉండేటువంటి 4 ఆశ్రమ ధర్మాలు అంటే బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాస ధర్మాల్లో వానప్రస్థ ధర్మాన్ని విశేషంగా చెప్పారు. దాని గురించి కూడా ఇందాక చెప్పినట్టుగా ప్రాయశ్చిత్త కర్మ. ఇక అపమృత్యు నిరూపణం. అపమృత్యు అనేది దేన్ని అపమృత్యు అంటారు, ఏ అపమృత్యువుకి ఏ ఫలితం వస్తుంది, అపమృత్యు దోషం పోవాలంటే కర్మ చేసే పద్ధతుల్లో ఎటువంటి శ్రద్ధ వహించాలి అనేటువంటిది చెప్తూ, ఆ తర్వాత గొప్ప విషయం ఏంటంటే బృహస్పతి నీతి శాస్త్రం అంతా కూడా ఇందులో చెప్పారు. మామూలుగా విదుర్నీతులు మనం వింటాం కదా, శుక్రనీతి వింటాం. ఇక్కడ గరుడ మహాపురాణంలో బృహస్పతి నీతి చెప్పబడింది. బృహస్పతి చెప్పినటువంటి నీతి అంతా కూడా చెప్పబడింది. ఆ తర్వాత మామూలుగా మనం మాఘమాసంలో భీష్మ పంచక వ్రతం చేస్తాం. ఆ భీష్మ పంచక వ్రతానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పారు. జీవితంలో ప్రతివాడు కూడా కనీసం 1 మాస వ్రతం చేయాలట, 1 మాసం నియమంగా జీవించాలట, 1 నెల మాస ఉపవాస వ్రతం అని ఒకటి ఉంది. ఈ మాస ఉపవాస వ్రతం శరీరం వెళ్ళిపోయే లోపల, ఆ తర్వాత ఏకాదశి వ్రతమహాత్యం, శివరాత్రి వ్రతమహాత్యం, నిత్యపూజా విధానం, తర్వాత సప్తమి వ్రత విధానం, కృష్ణాష్టమి వ్రత విధానం, బుధాష్టమి, మహానవమి, మహాకౌశికీ వ్రతం, శ్రవణ ద్వాదశి, వామన జయంతి, వాటికి సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. ఇంకొక విశేషం ఏంటంటే ఏ తిథి ఏ నక్షత్రాలలో ఏ దేవతల్ని ఎట్లా పూజించాలి, తిథుల ప్రకారం పూజలు ఎట్లా చేయాలి. అంటే శుక్లపక్షంలో 15 రోజులు, కృష్ణపక్షంలో 15 రోజులు మనకి తిథి వ్రతం అనేది ఒకటి ఉంది, వ్రతాలు తిథుల ప్రకారం చేయడం. ఆ తర్వాత నక్షత్ర వ్రతాలు ఉన్నాయి. నక్షత్రాల పట్ల నుంచి అశ్వని నక్షత్రం నుంచి రేవతి వరకు నక్షత్ర వ్రతాలు చెప్పబడ్డాయి. ఆ తర్వాత వంశ మర్యాదలు, సూర్య చంద్ర వంశాలకు సంబంధించిన విషయం చెప్పబడింది. మామూలుగా ప్రసిద్ధంగా ఉండేటువంటి పురాణ పాత్రలు, పరమాత్మ యొక్క అవతారాలకు సంబంధించిన విషయాల్లో రామావతార కథనము, దశావతార కథనము, హరివంశావతార కథనము అట్లా చెప్పబడ్డాయి. ఇక రోగాలు ఎందుకు వస్తాయి, వ్యాధులు ఎందుకు వస్తాయి మనుషులకి, ఆ వ్యాధుల యొక్క నిరూపణ చేయబడింది. ఏ వ్యాధి ఎందుకు వస్తుంది. ఇక జ్వరం వస్తే జ్వరం తగ్గడానికి ఏం చేయాలి, జ్వర నిదానం. అంటే ఇప్పుడైతే వెంటనే పరిగెత్తుతున్నాం మెడికల్ హాల్కో, డాక్టర్ దగ్గరకో, లేకపోతే ఇంకా కొంచెం డబ్బులు ఉన్నవాడైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కో పోయి మన దగ్గర ఉండేటువంటి డెబిట్ క్రెడిట్ కార్డు యొక్క కెపాసిటీ చూసి దానికి వైద్యం చేసేటువంటి రోజులు వచ్చినాయి.
కానీ పూర్వకాలంలో ఎప్పుడైనా జ్వరాదులు వస్తే వెంటనే దానికి నివారణ ఉండేది మనకి. అంటే ఒక మంత్రం చదివి విభూతిని మంత్రించి ఆ విభూతి కనుక పెడితే ఆ వ్యక్తికి జ్వర నివారణ జరిగేది. అట్లాగే జలముతో, అంటే ఆ జ్వరానికి సంబంధించినటువంటి ఆ జ్వర నిదానానికి సంబంధించిన శ్లోకాలు చదివి తీర్థాన్ని ఇస్తే వ్యాధులు తగ్గేవి పూర్వకాలంలో. వైద్య సౌకర్యం లేని రోజుల్లో వాటికి సంబంధించిన విషయం. శ్వాస సంబంధించి ఆ తర్వాత డగ్గుత్తిక అంటే ఎక్కెళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా మొత్తం ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయం ఇందులో చెప్పబడింది. అతిసార వ్యాధి, క్రిమి వ్యాధి, అంటే మనకు కరోనా లాంటి వ్యాధులు ఉన్నాయి కదా, అవి క్రిమి వ్యాధులు, వాటికి సంబంధించి మలేరియా మొదలైనటువంటి విషయాలు కూడా ఇందులో చాలా ఎక్కువగా చెప్పారు. ఆ తర్వాత విష్ణుధర్మం అనేటువంటి ఒక విద్య, మహావిద్య ఉంది, విష్ణుధర్మ మహావిద్య, దాన్ని గురించి కూడా చెప్పారు. గరుడ మంత్రముతో మనకి ఇక్కడ ఈ ప్రథమంగా ఆచారకాండలో గరుడ మంత్రం అనేటువంటిది చెప్పారు. ఈ గరుడ మంత్రం చేయడం వల్ల కూడా కొన్ని ఉపాసనా పద్ధతుల్లో గరుడ మంత్ర తంత్రం ఉంది. అయితే నేను మొదటి రోజే ఒక మనవి చేస్తున్నా, ఇందులో కొన్ని భాగాలు చెప్పడానికి యోగ్యం కాదు. ఎందుకంటే గురుముఖత మూలమంత్రాలు, అంగన్యాస కరన్యాసాలు, బీజాక్షరాలతో ఉంటుంది. అది పరంపరలో పురాణ సంప్రదాయంలో వేదిక మీద మహామంత్రాలు చెప్పకూడదు. చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకో నమస్కారం. చెప్పకూడదు అనేది ఒక శాసనం. ప్రణవంతో సంబంధించినటువంటి మహామంత్రాలు, బీజాక్షర మహామంత్రాలు చెప్పకూడదు కనుక అవి ఉన్నాయి అనే విషయం మాత్రం చెప్తున్నా. అట్లాగే త్రిపుర స్తోత్రం, చూడామణి స్తోత్రం, రోగ నివారణ స్తోత్రం, ధర్మశాస్త్ర విషయం, విష్ణు మాహాత్మ్యం గురించి, మృత్యు అష్టక స్తోత్రం చెప్పబడింది. ఇక్కడ పితృదేవతల యొక్క ఆరాధన చేసేటప్పుడు రుచి అనేటువంటి మహర్షి చెప్పినటువంటి పితృదేవతల యొక్క స్తోత్రం. పితృదేవతల్ని అంటే మనం భోక్తల్ని పిలిచి భోజనం పెట్టినప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఈ పితృదేవతల స్తోత్రాన్ని మనం చేస్తే పితృదేవతలు చాలా సంతోషపడతారట. 16 సంవత్సరాలు తృప్తి పడతారట వాళ్ళు. ఒక్కసారి మనం ఆబ్దిక సమయంలో పితృదేవతల ఆరాధన చేస్తూ భోక్తలు భోజనం చేసే సమయంలో అక్కడ ఒక అరగంట సమయం ఉంటుందిగా. వాళ్ళు ఇంతకుముందు ఎక్కడన్నా కార్యక్రమం చేసేస్తే 5 నిమిషాల్లో భోజనాలు అయిపోతాయి, కానీ మామూలుగా అరగంట తక్కువ కాకుండా వాళ్ళు తినడం అనే సంప్రదాయం ఉంది. ఈ అరగంట సేపు కూడా పితృదేవతల యొక్క స్తోత్రం, ఇది మనకి మహాభారతంలో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ స్తోత్రం కూడా చాలా ఉంది. తర్వాత మృత్యు అష్టక స్తోత్రం కూడా ఉంది. మృత్యుదేవతని స్తోత్రం చేసేటువంటి యమద్వితీయ రోజున చదివేటువంటి స్తోత్రం కూడా ఇందులో చెప్పబడింది. ఇక భగవద్గీతకు సంబంధించినటువంటి ఆ భగవద్గీత యొక్క సారం ఏమిటి అనే విషయాన్ని కూడా ఇందులో మనకి ప్రధానంగా చెప్పబడినటువంటి విషయాన్ని గమనించదగింది. ఇక విషయంలో ఎందుకంటే మొదటి రోజు కనుక అంటే మొత్తం విన్నారండి, ఏం చెప్పారండి అంటే చెప్పారండి ఇది చెప్పలేదు అది చెప్పలేదు అంటారని ఇండెక్స్ మాత్రం మొదలు చెప్పేశాం. అంటే ఆచారకాండకు సంబంధించిన విషయం అంతా కూడా ఇందులో ఇప్పటిదాకా మనం విన్న టాపిక్స్ అన్నీ కూడా ఆచారకాండకి మాత్రమే పరిమితమైనవి. 19,000 శ్లోకాలని కొంతమంది, 12,000 శ్లోకాలు అని కొంతమంది ఈ గరుడ మహాపురాణానికి సంబంధించిన విషయాలు చెప్తారు. మొట్టమొదటిగా మనం ఆచారకాండను ప్రారంభించుకుంటున్నాం. జన్మరహితుడైనటువంటి నిత్యతృప్తుడైనటువంటి అనంతుడైనటువంటి పరబ్రహ్మ గురించి స్తోత్రం చేస్తూ ఈ పురాణం ప్రారంభమవుతోంది. అజమర అనంతం జ్ఞానరూపం మహాంతం శివం అమల అనాదిం భూతదేహాది దీనం సకల కరుణహీనం సర్వభూతస్థితం తం హరిమమలం మమాయం సర్వగం వంద ఏకం. ఇది గరుడ పురాణంలో ప్రధానంగా చెప్పబడింది. అంటే దీంట్లో ఉండేటువంటి గంభీరమైన భావం ఏంటంటే మొట్టమొదటి శ్లోకమే చాలా గంభీరంగా ఉంటుంది. అమరము అజరము అయినటువంటి అమలుడు పరమాత్మ. అంటే పరమాత్మకి మామూలుగా జన్మరహితుడు, జన్మకర్మలు లేనివాడు, అనంతుడు, అసంగుడు, అగుణుడు అని మనం చెప్తాం కదా. అటువంటి అపార జ్ఞానస్వరూపుడైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో అతను పరమ మంగళకరుడు. అటువంటి మంగళకరుడైనటువంటి పరమాత్మ నిత్య నిర్మలుడు, నిత్యతృప్తుడు, నిర్మలుడు, ఆది మధ్యాంతాలు లేనటువంటి వాడు. అంటే సృష్టి స్థితి లయాల్ని తానే కల్పించి భూత భవిష్యత్ వర్తమానాల్ని తానే కల్పించి క్రీడిస్తూ దానికి ఆవల ఉంటాట పరమాత్మ. అంటే లోకంలో ఉండేటువంటి ఈ లోకంలో చేసేటువంటి జగన్నాటకాన్నంతా ఆయనే కల్పించి మనలో కోరికల్ని రగిలించి మనలో కామల్ని కలిగించి ఆయన మాత్రం ఒడ్డునుంటాట. అందుకనే అనంగుడు అసంగుడు అంటారు. అటువంటి పరబ్రహ్మ జీవులు పొందేటువంటి ఏ భోగభాగ్యాలు కష్టసుఖాలు ఉన్నాయో వాటికి సాక్షి మాత్రంగా ఉంటాట. తనకేది అంటుకోట, తానేవి అంటుకోడు, కానీ వారి వారి జన్మ కర్మల ప్రకారం పూర్వజన్మార్జితమైనటువంటి కర్మవాసనలు ఇస్తాట. అంటే పరమాత్మకు ఒక మాట ఉంది, కర్మఫలప్రదాత అని. మనం టెంకాయ కొట్టినంత మాత్రాన ఫలాలు ఇవ్వడు.
భగవంతుడు కర్మఫలప్రదాత. అంటే కర్మఫలప్రదాత అంటే ఏమిటి? గతంలో మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితాన్ని డిపాజిట్ చేసి అవసరం వచ్చినప్పుడు మనకి యోగ్యంగా యథాయోగ్యంగా ఇస్తాడు. అందుకని అమ్మవారి పూజ చేసినప్పుడు కూడా మనం యథాయోగ్యం తదా కురు అంటాం అమ్మవారిని. కారణం ఏంటంటే నా యోగ్యత ఏమిటో తెలుసుకొని అవి నాకు ఇచ్చేయమ్మా అని. అట్లాగే భగవంతుడు కర్మఫలప్రదాత, నిష్కపటి, నిర్మలుడు. అటువంటి పరమాత్మని శ్రీ మహావిష్ణువుని నేను ధ్యానిస్తున్నాను అని మొట్టమొదటిగా చెప్పబడింది. నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణం చ గణాధిపం దేవీం సరస్వతీం చైవ వాక్కర్మభి. వ్యాసభగవానుడు ఈ మహాపురాణాన్ని ప్రారంభిస్తూ మనోవాక్కాయ కర్మలకి ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైతే కారణమవుతారో వారిని నేను స్తోత్రం చేస్తున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాకుండా సరస్వతీదేవిని, వాక్కుకు అధిష్టాత్రి దేవత అయినటువంటి వాణీదేవిని, నిర్విఘ్నంగా కార్యాలు జరగడానికి గణపతిని నేను ఆరాధిస్తాను. సూతం పౌరాణికం శాంతం సర్వశాస్త్ర విశారదం విష్ణుభక్తం మహాత్మానం నైమిషారణ్యం ఆగతం. సరే, మన కథ ప్రారంభం అవ్వాల్సింది ఎక్కడ ఊహలున్నా ప్రారంభం మాత్రం గోమతీ తీరంలో నైమిషారణ్యంలోనే ప్రారంభం కావాలి. సూతం పౌరాణికం శాంతం, పరమశాంతమనస్కుడైనటువంటి సూత పౌరాణికుల వారు, సర్వశాస్త్ర విశారదైనటువంటి సూత పౌరాణికుల వారు, మహావిష్ణు భక్తుడైనటువంటి సూత పౌరాణికుల వారు, మహావిష్ణువు యొక్క మహాత్మ్యాన్ని అనంతంగా అనేక పర్యాయాలు అనేక పురాణసారంగా చెప్పినటువంటి మహాత్ముడైనటువంటి వేదవ్యాస శిష్యులైనటువంటి సూత పౌరాణికుల వారు ఒకానొక కాలంలో నైమిషారణ్యానికి వచ్చారట. తీర్థయాత్రా ప్రసంగేన వారు వచ్చింది ఎందుకంటే దేశాటనం చేస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఉపవిష్టం సుభాసనే. వీళ్ళు కలియుగం వెళ్ళిపోయే వరకు కూడా దీర్ఘసత్రం చేస్తారట. నైమిషారణ్య మహాక్షేత్రంలో కలి భయం చేత, కలి అంటే భయంట ఋషులకి 88,000 మందిట వాళ్ళు. 88,000 మంది కలియుగం వెళ్ళిపోయే వరకు నైమిషారణ్య మహాక్షేత్రంలో దీర్ఘసత్రం చేస్తారట. అంటే కలియుగం వెళ్ళిపోయే వరకు వాళ్ళ యాగం అవ్వదు. ఎందుకంటే కలి భయంట వాళ్ళకి. కనుక ఎవరైతే కలి యొక్క భయాన్ని పోగొట్టుకోవాలనుకుంటారో వాళ్ళు నైమిషారణ్య క్షేత్రంలో గడపాలి అన్నారు. వీళ్ళు బ్రహ్మగారి యొక్క ఆదేశం ప్రకారం కలి వెళ్ళిపోయే వరకు దీర్ఘసత్రం కోసం నైమిషారణ్య మహాక్షేత్రంలో ప్రవేశించారు. ఆ నైమిషారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహాములందరూ కూర్చొని యజ్ఞం అయిపోయింది. మధ్యాహ్న సమయంలో చక్కగా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. భుక్తాయాసం మనకే ఉంటుంది కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళకి జ్ఞానాయాసం ఉంటుంది. అంటే ఉదయం అంతా కూడా వేదమంత్రాలతో ఏ యజ్ఞపురుషుణ్ణి ఆరాధించారో అందులో ఉండే వేదవాక్కుల్లో, రుక్కుల్లో ఉండేటువంటి యజుస్సామాల్లో ఉండేటువంటి ఆ వేదవాక్యాలలో అక్కడక్కడ సందేహం వస్తుంటుంది. ఆ హవిస్సులు సమర్పించేటప్పుడు ఆ సందేహాన్ని అట్లా మిగుల్చుకొని మధ్యాహ్న సమయంలో పురాణ ప్రసంగ రూపంలో సూత పౌరాణికులు అని అడుగుతుంటే వారు చెప్పడం అనేది మనకు సంప్రదాయం. వాళ్ళు అడగడం, వీరు చెప్పడం. ధ్యాయంతం విష్ణుమనఘం. అట్లా పరమ పౌరాణికుడు అన్నారు సూత పౌరాణికుల వారు. పరమ పౌరాణికుడు, పరమ శాంతస్వరూపుడు, సర్వశాస్త్ర విశారదుడైనటువంటి మహావిష్ణు భక్తుడు, మహాత్ముడైనటువంటి అతను నైమిషారణ్యంలో తీర్థయాత్ర అనేటువంటి మిషతో వచ్చి అక్కడ వీళ్ళని కలిశారట, శౌనకాది మహాములని. సరే, వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి సూత పౌరాణికుల వారిని స్తోత్రం చేశారు. వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. శౌనకాద్యా మహాభాగా నైమిషీయాస్తథ తపోధనా, మహాతపోధులైనటువంటి నైమిషారణ్యవాసులైనటువంటి శౌనకాది మహాములందరూ కూడా సూత పౌరాణికుల వారిని స్తోత్రం చేశారు. ఋషయవూచు సూత జానాసి సర్వం త్వం పృచ్ఛామి అస్త్వామతో వయం దేవానాం హి కో దేవ ఈశ్వర పూజేయవచ. మహాత్మా, మీరు అనేక దేవతల యొక్క గొప్పతనాలన్నీ అనేకంగా తెలుసుకున్నవాళ్ళు, మీకు తెలియనిది లేదు. కనుక ఏ దేవుడు సర్వజ్ఞుడు, ఏ దేవుడు సర్వప్రియుడు, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే సర్వదేవతలు తృప్తి పొందుతారు, అంటే దేవతలందరికీ సమాహారమైనటువంటి పరబ్రహ్మ ఎవరు అనే విషయాన్ని ప్రశ్నించారు. కోధ్యేయ, అంతేకాకుండా ఇంకో మాట అన్నారు, ఎవరిని ధ్యానం చేయాలి. కోధ్యేయ జగత్స్రష్ట జగత్పాతి చ హంతిక. ఎవరిని ధ్యానిస్తే, ఎవరు ఈ బ్రహ్మాండానంతగా సృష్టికారులో, ఎవరు రక్షకర్తనయో, ఎవరు లయకారుడో, అంటే సృష్టి స్థితి లయాలు 3 ఏ పరబ్రహ్మ అయితే చేస్తారో, ఏ పరబ్రహ్మలో ధర్మము బాగా విలసించి ఉందో, దోషానికి దూరంగా ఉండే ఆ పరబ్రహ్మ ఎవరో వారి గురించి మాకు చెప్పవలసింది. తస్య దేవస్య కిం రూపం. ఇన్ని లక్షణాలు, మహాలక్షణాలు ఉండేటువంటి ఆ పరబ్రహ్మ యొక్క రూపము, యథార్థ రూప నామ గుణ విశేషాలు ఏమిటి? తస్య దేవస్య కిం రూపం జగత్సర్గ కథం మతే. అటువంటి ఆ పరమాత్మ ఎవరు, ఆ దేవదేవుడు ఎవరు, అతని స్వరూపం ఎట్లా ఉంటుంది,
అతని యొక్క సృష్టి క్రమం ఎట్లా ఉంది, వారు ఎట్లా సృష్టించబడ్డారు, వారు లోకాన్ని ఎట్లా సృష్టించారు, ఏ వ్రత ఉపవాస అనుష్ఠానాలతో ఆ పరబ్రహ్మ మనకి దర్శనం అవుతారు, ఏ యోగం చేత ఆ పరబ్రహ్మని మనం పొందవచ్చు. అవతారస్య కేతస్య కథం వంశాదిభవ వర్ణాశ్రమాది ధర్మాణం కప్పాతః. ఆ ఆది పురుషుడైనటువంటి ఆ పరబ్రహ్మ పురాణ పురుషుడు ఎవరు, అతను ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడు, అతని అవతార విశేషాలు ఏమిటి, అతని యొక్క వంశక్రమం ఏమిటి, వర్ణాశ్రమ ధర్మరక్షకుడుగా ఏ పరబ్రహ్మ ఉన్నాడో ఆయన గురించి చెప్పమన్నారు. కనుక కొత్త దేవుళ్ళ గురించి అడగల. వర్ణాశ్రమ ధర్మరక్షలు వేదవిహితమైనటువంటి సనాతనమైనటువంటి వైదిక ధర్మానికి కలిగినటువంటి వైదిక ధర్మం ప్రబోధించేటువంటి దేవుడెవరో ఆయన గురించి అడగమన్నారు. కనుక వర్ణాశ్రమ ధర్మరక్షాణం, వర్ణాశ్రమ ధర్మాల్ని రక్షిస్తూ వర్ణాశ్రమ ధర్మ ఆచరణ ద్వారా ఏ పరబ్రహ్మ తృప్తి పొందుతాడో ఆయన గురించి మాకు చెప్పండి. ఏతత్సర్వం తథాన్యచ్చ బ్రూహి సూత మహామతే. అయ్యా మహా బుద్ధిశాలి, ఆ విశేషాలు కలిగినటువంటి ఆ సర్వజ్ఞమూర్తి గురించి మాకు చెప్పవలసింది. వీరు అడిగినటువంటి శౌనకాది మహాములు అడిగినటువంటి అనేక ప్రశ్నలకి సంతోషపడి హృదయం ఉప్పొంగిపోయిందట సూత పౌరాణికుల వారికి. పురాణం గారుడం వక్షే సారం విష్ణు కథాశ్రయం. విష్ణుమూర్తి యొక్క సమగ్రమైనటువంటి స్వరూపము, విష్ణుమూర్తి యొక్క హృదయము ఎక్కడైతే స్థాపితమైందో అది గారుడం. గరుడ పురాణం అనేటువంటి మహాపురాణం ఉంది నాయన. గరుడోక్తం కశ్యపాయపురా. గతములో మహావిష్ణువు ద్వారా ఈ గరుక్మంతుల వారు ఆ పురాణాన్ని విని తర్వాత కశ్యపుడికి ఈ విషయం చెప్పారు. ఈ కశ్యపుడికి గరుక్మంతుల వారు చెప్తుంటే వ్యాస భగవానుడు విన్నట్ట. విని ఆయన గ్రంథస్థం చేశాట. కనుక వ్యాస భగవానుడు గరుడ మహాపురాణాన్ని రచించడానికి కారణం ఏమిటి? మొట్టమొదట విష్ణుమూర్తి ద్వారా ఏ గరుక్మంతుల వారు గరుడ పురాణాన్ని విన్నారో ఆ విన్నదాన్ని కశ్యపుడికి చెప్పాట. ఆ కశ్యపుడికి చెబుతున్నప్పుడు వ్యాస భగవానుడు విన్నట్ట. ఆ వ్యాస భగవానుడు దాన్ని వ్యాసాశ్రుతం మయా, ఆ తర్వాత వ్యాసుల వారి ద్వారా నేను విన్నానని సూత పౌరాణికుల వారు చెప్తున్నారు. ఏకో నారాయణో దేవో దేవానాం ఈశ్వరేశ్వర. ఉన్న ప్రభువు ఒకరే. ఎవరైనా ఏకో నారాయణో దేవో దేవానాం ఈశ్వరేశ్వర. ఈశ్వరులకే ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. పరమాత్మానం పరం బ్రహ్మ జన్మాద్ యస్య యతో భవేత్. జన్మాదిగా ఉండేటువంటి భాగవతంలో జన్మాద్యస్య యతోన్మయాత్ అన్నారు కదా. అట్లా ఏ పరబ్రహ్మ అయితే పరంధాముడో ఈ సృష్టికి జన్మాదులకు జన్మస్థితి లయాలకి కూడా ఏ పరబ్రహ్మ అయితే కారణమో ఆ కార్యకారణము ఆకరమైనటువంటి ఆ పరబ్రహ్మే. జగతో రక్షణార్థాయ వాసుదేవో అజరో అమరః. ఈ జగత్తును రక్షించడానికి సర్వభూత నివాసుడైనటువంటి వాసుదేవ పరబ్రహ్మ. ఎందుకంటే వాసుదేవుడు అంటే కృష్ణ పరమాత్మ అనుకోకూడదు ఇక్కడ. వసతి తిష్టత ఇది వాసుదేవ. సర్వజీవులలో సర్వకాల సర్వావస్థల్లో నివసించి ఉంటాట. హృద్దేశే, ప్రతివారి హృదయంలో శాశ్వతంగా హృత్కమలంలో పుండరీకంలో ఉండేటువంటి వాసుదేవ పరబ్రహ్మ అయితే ఎవరైతే ఉన్నారో జగతో రక్షణార్థాయ, ఈ జగత్తుని రక్షించడానికి వాసుదేవో అజరో అమరః. జన్మకర్మలు లేనివాడు, అవతార సమాప్తి లేనివాడు, సర్వకాల సర్వావస్థల్లో శాశ్వతంగా ఉండేటువంటి ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో వారు సనత్కుమార సనత్సుజాతాది అవతారాలు ఎత్తుతూ ఈ లోకంలో ఉన్నారు. అంటే కేవలము పురుషోత్తముడు మహావిష్ణువే గొప్ప అని చెప్పడం ఈ గరుడ పురాణం తాత్పర్యం కాదు. సర్వజీవుల యొక్క సమాహార రూపము పరబ్రహ్మే వాసుదేవ పరబ్రహ్మ. అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు యొక్క సమాహార రూపమే వాసుదేవ పరబ్రహ్మ అని. అందుకనే మనకి భాగవతంలో చతుర్వ్యూహాలు చెప్పారు. చతుర్వ్యూహాలు అంటే సంకర్షణ వాసుదేవుడు, మనకి వరుసగా నలుగురు గురించి చెప్పారు. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు నలుగురు గురించి చెప్పారే చతుర్వ్యూహాలని. అట్లాగే ఇక్కడ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపమే పరబ్రహ్మ అన్నారు. కనుక కేవలం విష్ణుమూర్తి గురించి చెప్పారు అనుకోకూడదు. విష్ణుమూర్తి అంటే అర్థం ఏంటంటే విశ్వం విష్ణుర్ వషట్కారః. సర్వ విశ్వాన్ని వ్యాపించి ఉండేటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నారో, నామరూప గుణాతీతంగా ఏ పరమాత్మ అయితే ఉన్నారో ఆ పరమాత్మకి ఒకానొక పేరు వాసుదేవుడు. కనుక విష్ణు అనేది ఒక మామూలుగా సూచకంగా చెప్పబడింది. ఆయన సృష్టి చేసే సమయంలో ఆయనే బ్రహ్మగా ఉంటాడు, వ్యవహార సమయంలో ఆయనే విష్ణువుగా ఉంటాడు, మహాప్రళయ కాలంలో ఆయనే రుద్రుడుగా ఉంటాడు. కనుక ఏ బ్రహ్మ ఏ నారాయణమూర్తి సృష్టిస్తాడో, ఏ నారాయణమూర్తి వ్యవహారం చేస్తాడో, ఏ నారాయణమూర్తి లయం చేస్తాడో ఆ నారాయణమూర్తినే పరబ్రహ్మ లేదా వాసుదేవ పరబ్రహ్మ అంటారు. అటువంటి జగతో రక్షణార్థాయ వాసుదేవో అజరో అమరః. అమరుడుగా అజరుడుగా పరమాత్మ ఉన్నారు.
ఆయన ఏం చేశాడయ్యా అంటే అనేక అవతారాలు ఎత్తారు. అనంతావతారాలు భాగవతంలో ఏకవింశతి అవతారాలు చెప్పారు కదా. సకన స కుమారాది రూపేణ బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి వారి రూపంలో మొదలుపెట్టి ఈ జగత్తునంతా కూడా రక్షించడానికి, జ్ఞానప్రసారం చేయడానికి, ధర్మ సంస్థాపనకి, దుష్ట శిక్షణకి, శిష్టరక్షణకి ఆ పరబ్రహ్మ వచ్చాడయ్యా. ఆ పరమాత్మ యొక్క రూపాలు చాలా గొప్పవి అని చెబుతూ పరబ్రహ్మ యొక్క అనేక రూపాలని వరుసగా వర్ణించడం మొదలుపెట్టారు. హరిహి స ప్రథమం దేవ కౌమారం సర్గమాస్థిత. కౌమార సృష్టి అని భాగవతంలో చెప్పారు. అదే ఇక్కడ చెప్తున్నారు. కౌమార సృష్టి హరిహి స ప్రథమత. మొట్టమొదట మహాజలప్రలయం వచ్చి మొత్తము బ్రహ్మాండమంతా కూడా జలరూపం అయిపోతే ఆ జలరూపి అయినటువంటి జనార్దనుడు వటపత్రశాయి అయి నిద్రిస్తే, మహాయోగమాయా ప్రభావం చేత నిద్రిస్తే, ఆ మహావిష్ణువు యొక్క నాభికముల నుంచి బ్రహ్మగారు ఉదయిస్తే, ఆ బ్రహ్మగారు ఆ పరబ్రహ్మ యొక్క ఆదేశం ప్రకారం సృష్టి చేయాలని దీర్ఘ సంవత్సరాలు తపస్సు చేస్తే, తప అంటే తపస్సు చేస్తే, ఆ తర్వాత సృష్టి చేయమని చెప్తే, సత్వగుణ ప్రధానమైనటువంటి ఏ బ్రహ్మగారైతే సృష్టి చేయలేక తికమక పడుతుంటే, అప్పుడు జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సంకల్ప మాత్రం చేత మహావిష్ణువు ద్వారా సత్వగుణ సంపన్నుడైనటువంటి ఆ బ్రహ్మగారిలో రజోగుణం ప్రవేశింపజేస్తే, ఆ రజోగుణంతో పరమాత్మ బ్రహ్మగారు మహావిష్ణువు యొక్క నాభికమలల నుంచి వికసించినటువంటి కమలాసనుడైనటువంటి బ్రహ్మగారు ప్రథమ సృష్టి చేశాడు. అట్లా చేసినటువంటి ప్రథమ సృష్టిలో హరిహి స ప్రథమం దేవ. ఆ మహావిష్ణువే ప్రథమంగా కౌమారం సర్గమాస్థిత. కౌమార రూపంలో ఆయన జన్మించారు. అంటే సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరానిచ అన్నప్పుడు సర్గలీలగా చెప్పబడింది. మొట్టమొదటిగా పురాణ పంచలక్షణాల్లో సర్గలీల చెప్పారు కనుక సర్గమాస్థిత. సర్గలీలగా కౌమార రూపంలో అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులుగా మహావిష్ణువు మొట్టమొదట చచార దుశ్చరం బ్రహ్మచర్యం అఖండితం. అయితే పుట్టినటువంటి ఆ బ్రహ్మ యొక్క మానసపుత్రులుగా పుట్టినటువంటి నలుగురు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి ఆజన్మ బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నారట. వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారట. మనకి చరాచర సృష్టి ఉన్నంత వరకు ఈ నలుగురు బ్రహ్మ మానసపుత్రులు ఉంటారట. ఎట్లా ఉంటారంటే ఆ నలుగురు కూడా 4 సంవత్సరాల వయసు దాటకుండా ఉంటారట. నిత్య దిగంబరులుగా, నిత్యశుద్ధులుగా, నిత్యబుద్ధులుగా, బ్రహ్మచర్యంతో ఉంటారు. ద్వితీయంతు భవాయాస్య రసాతల మహాగతం అని ఈ తర్వాత 2వ అవతారం చెప్తున్నారు. ఏకవింశతి అవతారంలో మహావిష్ణువు యొక్క 2వ అవతారం యజ్ఞేశ్వరుడు. యజ్ఞవరాహస్వామిగా భూమి సముద్ర గర్భంలోకి, జలం లోపలికి, అధోలోకంలోకి వెళ్ళిపోతే పరమాత్మ యజ్ఞేశ్వరుడు శ్వేతవరాహ కల్పంలో యజ్ఞపురుషుడిగా వచ్చి తన యొక్క దంతముల ద్వారా ఆ భూదేవిని ఉద్ధరించారు. ఇక్కడే గమనించవలసిన విషయం ఏంటంటే ఆ యజ్ఞవరాహస్వామి యొక్క కోరలు తగిలి ఆ భూదేవికి తగిలిందట. ఆ తగలడం వల్ల అందులో నుంచి 2 నదులు వచ్చాయట. అదే తుంగభద్రా నది అంటాం కదా మనం. ఈ యజ్ఞవరాహస్వామి యొక్క కోరల నుంచి ఆ భూదేవి దగ్గర భూమిని ఉద్ధరించేటప్పుడు రాపిడి కలిగి 2 నదులు వచ్చాయట. యథార్థంగా 2 నదులు ఒకటే నది 2గా మారినాయి. తుంగా నదే భద్రా నదిగా చీలిపోయింది. అందుకనే తుంగభద్రా తీరవాసి అంటే శృంగగిరి క్షేత్రంలో 2 నదుల యొక్క సమాహారం, సంగమం అని అర్థం. అది యజ్ఞేశ్వరుడైనటువంటి యజ్ఞవరాహస్వామి యొక్క 2వ అవతారం. తృతీయం ఋషిసర్గంతు దేవర్షిత్వం ఉపేత్యథ. ఇక 3వ అవతారంగా ఆ పరబ్రహ్మ అయినటువంటి నారాయణమూర్తి వాసుదేవ పరబ్రహ్మయే ఋషుల సంసర్గంలో దేవఋషిత్వం పొందారు. అంటే దేవఋషుడు అంటే బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి నారద యోగిందుల వారి యొక్క అవతారం. ఇది 3వ అవతారంగా చెప్పారు. ఇక 4వ అవతారాన్ని చెప్తున్నారు. నరనారాయణో భూత్వా తుర్యే తేపే తపోహరి ధర్మ సంస్థాపనార్థాయ పూజిత స సురాసురై. దేవతలు రాక్షసుల చేత కూడా పూజించబడేటువంటి నరనారాయణులు అనేటువంటి వారు పరమాత్మ యొక్క 4వ అవతారంగా వచ్చారట. వీళ్ళు పుట్టగానే మేము తపస్సు చేసుకుంటామని నరనారాయణ క్షేత్రానికి వెళ్ళిపోయారు. బదరి క్షేత్రానికి వెళ్ళి ధర్మ సంరక్షణార్థమై వాళ్ళు అక్కడ పూజించబడ్డారట. అయితే ఎవరి చేత పూజించబడుతూ ఉంటారు వాళ్ళు ఇప్పటికి కూడా అంటే దేవతల చేత, రాక్షసుల చేత కూడా పూజించబడతారు. దేవరాక్షసుల చేత కూడా, సురాసురుల చేత కూడా పూజించబడుతూ ధర్మ సంస్థాపనార్థం భూమి మీద అప్పుడప్పుడు మళ్ళీ వస్తుంటారు. వీళ్ళే కృష్ణార్జునులుగా వచ్చారు. ఈ నరనారాయణులే ధర్మ సంస్థాపన కోసం నరనారాయణులు భూమి మీదకి వచ్చారు అన్నారు. ఇక 5వ అవతారం కపిలాచార్యుల వారు. కపిల భగవానుడు సాంఖ్య యోగ ప్రవర్తకులు.
పంచమహా కపిలో నామ సిద్ధేశ కాల విప్లుతం ప్రోవాచ సూరయే సంఖ్య తత్వగ్రామ వివర్జితం. 5వ అవతారం ఏంటంటే వాసుదేవ పరబ్రహ్మ కపిలాచార్యులుగా సిద్ధ ప్రదేశంలో అంటే సిద్ధపూర్ మాతృగయ ప్రదేశంలో అక్కడ జన్మించారట. కాలానికి విరుద్ధంగా తత్వజ్ఞానాన్ని నిర్ణయిస్తూ సాంఖ్య మహాపండితుడిగా సముద్ర గర్భంలో తపస్సు చేసుకుంటూ శాశ్వతంగా ఉన్నారు. కపిల భగవానుడు యొక్క రూపం. షష్ఠేం అత్రేరపత్యత్వం దత్త ప్రాప్తో అనసూయ. ఇక 6వ అవతారంగా ఏకవింశతి అవతారాల్లో 6వ అవతారము అత్రి అనసూయలకు జన్మించినటువంటి పరబ్రహ్మ వాసుదేవ పరబ్రహ్మయే త్రిమూర్త్యాత్మకుడుగా దత్తాత్రేయ భగవానుడిగా జన్మించారట. ఇది యోగావతారము జ్ఞానావతారము అన్నారు. దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం కూడా జ్ఞానావతారము. ఈ అవతారానికి ఉండే విశేషం ఏంటంటే అవతారమే కానీ అవతార ఉపసంహరణ లేదు. దత్తో నిత్యం స్మరతి, ఆయన పిలిస్తే స్మర్తృగామిగా ఉంటాట, పిలిస్తే వచ్చేస్తాట. దత్త అంటే మనకి వశమైపోతాట. దత్త ఇత్యక్షరద్వయం. అటువంటి పరబ్రహ్మ వాసుదేవ పరబ్రహ్మే త్రిమూర్త్యాత్మకుడుగా అత్రి అనసూయలకి దత్తాత్రేయుడు అనేటువంటి పేరుతో మహాజ్ఞానావతారంగా వచ్చారట. ఎవరికైతే జ్ఞానము వైరాగ్యము సమృద్ధిగా కావాలో వారికి దత్తప్రభువు ఈ విధంగా వశమవుతారట. ఇది అయితే దత్తావతారంలో వచ్చి మొట్టమొదటిగా వారు చేసింది ఏంటంటే అలర్కుడు అనేటువంటి వాడికి జ్ఞానాన్ని ఇచ్చాట. అలర్కుడికి జ్ఞానబోధ చేశాడు. బ్రహ్మాండ పురాణంలో మనకి కథ చాలా విపులంగా వస్తుంది అలర్కుడికి. ఆ తర్వాత లోకల్లో అందరి చేత పూజించబడే మహాజ్ఞాన సంపన్నుడు ఏకాంత భక్తుడుగా చెప్పబడే అనేకమైనటువంటి భక్తులలో మొట్టమొదటి భక్తుడుగా చెప్పే ప్రహ్లాదుడికి కూడా అజ్ఞానం వచ్చిందట. మనవాళ్ళు కూడా మంత్రి కావడానికి ముందో రాజకీయాలకు వెళ్లే ముందో ఎన్నో నీతులు మాట్లాడుతారు. పదవులు వచ్చిన తర్వాత వాళ్ళకి అజ్ఞానం అనేది వచ్చి తమోగుణ భూయిష్ఠులై అజ్ఞానం చెందుతారు. దేవి భాగవతంలో ఈ ప్రహ్లాదుడికి కలిగిన అజ్ఞానం గురించి మనకు కథ ఉంటుంది. నరనారాయణులు యుద్ధం చేసి ఆయన్ని ఓడిస్తారు, ఆయన అజ్ఞానాన్ని పోగొడతారు. అట్లా ఒకానొక సందర్భంలో రాక్షసుల్ని పరిపాలించడం వల్ల రాక్షస సంపర్కం చేత స్నేహ సంబంధం చేత 6 మాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారు. అట్లాగా రాక్షసులని పరిపాలించడం వల్ల ప్రహ్లాదుల్లో అహంకారము తామము తమోగుణము బాగా వృద్ధి అయిందట. అప్పుడు తనకి జ్ఞానం కావాలి అనే ఉద్దేశంతో దత్తాత్రేయ పరబ్రహ్మని ఆశ్రయిస్తే దత్తప్రభువు ప్రహ్లాదుడికి అలర్కుడికి చెప్పినట్టే ప్రహ్లాదుడికి కూడా జ్ఞానాన్ని ఉపదేశించారట. అంతేకాకుండా పరశురాముల వారితో స్పర్ధ చెంది పరశురాముడి యొక్క తండ్రిని కూడా సంహరించినటువంటి కార్తవీర్యార్జునుడు కూడా అహంకారంతో ఉంటే కార్తవీర్యార్జునుడికి కూడా జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని అనుగ్రహించినటువంటి దత్తప్రభువు 6వ అవతారంగా వాసుదేవ పరబ్రహ్మ ఉన్నారట. తతః సప్తమః ఆకూత్యాం రుచ్యజ్ఞే. ఆ తర్వాత 7వ పర్యాయం అంటే 7వ అవతారంగా రుచి ఆకూతి అనేటువంటి వారికి యజ్ఞ భగవానుడిగా పరమాత్మ అవతరించారు. యజ్ఞేశ్వరుడుగా యజ్ఞవిదాం మనకి విష్ణు సహస్రనామంలో చెప్పిన అవతారము యజ్ఞపురుషుడిగా ఉదయించారు. దేవగణాల చేత కూడా పూజించబడ్డాడు. స్వయంభూ మనువు కూడా అర్చించినటువంటి మహాపుణ్యాత్ముడు యజ్ఞేశ్వర రూపంలో మహావిష్ణువు యొక్క 7వ అవతారం. అష్టమే మేరుదేవ్యాంతు నాభేర్జాత ఉరుక్రమ. 8వ అవతారంగా చెప్పబడేది ఉరుక్రముడుగా చెప్పబడ్డారట. ఇక్కడ పాట భేదంగా చెప్పారు. మామూలుగా 8వ అవతారంగా చెప్పబడింది వామనావతారంగా చెప్పారు. వామనావతారాన్ని ఎందుకో మనకి ఈ గరుడ పురాణంలో 2 సార్లు చెప్పారు. ఉరుక్రముడు అన్నారు, పరమేశ్వరుడే ఉరుక్రముడుగా జన్మించారన్నారు. ఇక 9వ అవతారము చెప్పబడింది బ్రాహ్మణుల్ని రక్షించడానికి ఋషిరి యాచితో భూత్వా మహా ఔషధం అంటే మనకి ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి అవతారంగా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ చెప్తూ రూపం స జగృహే మాత్స్యం చాక్షుష మన్వంతరంలో భూమి అంతా కూడా జలమయమైపోయిన సమయంలో మహామత్స్యావతారంలో వైవస్వత మనువును ఉద్ధరించడానికి మత్స్యమహా అవతారంగా పరమాత్మ అవతరించారట. సురాసురాణం ఉదితం మధ్నంచ మందరాచలం. దేవతలు దానవులు కూడా పరస్పరం కలహించుకునేవాళ్ళు విష్ణుమాయా విలాసం చేత దేవతలు దానవులు ఒకే చోట ఉండి పాలసముద్రాన్ని మధించాలనేటువంటి ఉద్దేశంతో మందరగిరిని వాసుకి అనేటువంటి సర్పంతో మధిస్తున్న సమయంలో కమఠ రూపేణ కచ్చవ రూపం అంటే తాబేలు రూపంలో మహాకూర్మంగా పరమాత్మ ఏకాదశ విభూతితో పరమాత్మ 11వ అవతారంగా వచ్చారట.
ఇది మహాకూర్మ అవతారం. కూర్మావతారంగా అజితుడు అనేటువంటి పేరుతో పరమాత్మ కూర్మావతారంగా వచ్చారట. ఇది 11వ అవతారం. ఇక ధాన్వంతరం ద్వాదశమహం. పాలసముద్రాన్ని చిలికేటప్పుడు అమృతాన్ని బంగారు కలశంలో తెచ్చినటువంటి ధన్వంతరి యొక్క అవతారము ద్వాదశమము అన్నారు. 12వ అవతారంగా చెప్పారు. ఆ తర్వాత త్రయోదశంతు మోహిని, మహామోహిని అవతారంగా ఆ దేవతలు రాక్షసులు కలహించుకుంటుంటే వారి కలహం తెంచివేసి దేవతలకి అమృతం వంచి రాక్షసుల్ని వంచన చేయడానికి వచ్చిన మోహిని అవతారము పరమాత్మ యొక్క 13వ అవతారంగా చెప్పారు. చతుర్దశం నారసింహం చైద్య దైత్యేంద్రియ. ఆ తర్వాత 14వ అవతారంగా మహాక్రూరుడు దుర్మార్గుడు జయ విజయుల్లో జయుడైనటువంటి వాడు భూమి మీద అవతరించినటువంటి మొట్టమొదటి రూపంగా ఉండేటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి పరమాత్మ నృసింహ అవతారంగా వచ్చారట. ఇది 14వ అవతారంగా చెప్పారు. అంటే మామూలుగా లోకంలో మనం దశావతారాలే గమనిస్తాం. మత్స్యకూర్మో వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలికిరేవచ. కానీ భాగవతం 21 అవతారాలు చెప్పింది. అయితే భాగవతంలో చెప్పిన అవతారాలు కూడా వరుసగా అనుకోకూడదు. ఎందుకంటే పరీక్షణ్ మహారాజుకు 7 రోజుల్లో ముక్తి కలిగించడానికి అదే పనిగా వచ్చినటువంటి శ్రీసుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజు అడిగిన ఒక్కొక్క ప్రశ్నకి సమాధానంగా అవతారాలు చెప్పారే కానీ అదే వరుస అనుకోకూడదు. అది క్రమం కాదు. అంటే వారు అడిగినప్పుడు వరుసగా చెప్పుకుంటూ వచ్చారు కానీ అది కాదు. ఎందుకంటే మనకి కథలు విన్నప్పుడు వెనక కథ ముందు కథగా ఉంటుంది. ఇప్పుడు గజేంద్ర మోక్షం కథ విని ప్రహ్లాదుడి కథ తర్వాత వింటే అక్కడ ప్రశ్న సమాధానాలు సమన్వయం కావు. ఎందుకంటే గజేంద్రుడు ఒక మాట అన్నాడు, కలడందులు దీనల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ అని. చివరిలో కలండను వాడు కలడో లేడో అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అది మనకి ఒక చోట తర్వాత వస్తుంది. కానీ అదే ప్రశ్న హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా విష్ణువు అంటే ఇద్దుగలడు అందులేడను సందేహం వల్ల చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికినా అందందే. అక్కడ ప్రశ్న ఇక్కడ సమాధానం ఉన్నప్పుడు ప్రశ్న మొదలు సమాధానం తర్వాత ఉండాలి. కానీ ఇక్కడ మనకి సమాధానం ముందు ప్రశ్న తర్వాత కనబడుతుంది భాగవతంలో. అందుకనే చెప్పబడేది ఏంటంటే పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి భాగవత ధర్మం కృష్ణతత్వం అంతా చెబుతూ మహావిష్ణువు యొక్క విభూతంతా చెబుతూ ముక్తికారకమైనటువంటి కథలన్నీ వింటూ ఆయన అడగడం ఈయన చెప్పడం సమాధిగతుడై ఉన్నటువంటి ఆ సుఖయోగిందుల వారు ప్రాయోపవేశుడైనటువంటి పరీక్షణ్ మహారాజుకి అడిగిందే తడవుగా అడిగినట్టుగా చెప్పాడు. కనుక వెనక ముందు అనుకోకుండా ఉండాలి. కనుక ఇదొక వరుస. ఇంకొక విశేషం కూడా ఉంది. ప్రతికల్పం భగవద్ అవతారాలు ప్రతి కల్పంలో వస్తాయట. మనకి దశావతారాలు కానీ 21 అవతారాలు కానీ ప్రతి కల్పంలో వస్తాయి. ప్రతికల్పం భవేద్రామ అంటారు. అందుకనే రామాయణాలు అనేకంగా ఉండడం. అధ్యాత్మ రామాయణంలో ఒక పద్ధతి, అదే శివపురాణంలో రామకథ ఒక రకంగా, భాగవతంలో ఒక కథంగా, వాల్మీకి రామాయణంలో ఒక కథ, ఆనంద రామాయణంలో ఇంకో రకంగా. ఎందుకుందంటే ప్రతికల్పం భవేద్రామ. ప్రతి కల్ప భేదాలతో ప్రతి కల్పంలో భగవంతుడు అవతరిస్తాడు. దానికి భగవద్గీత ప్రమాణం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కనుక ఎప్పుడెప్పుడు ధర్మము గ్లానికి ఏర్పడుతుందో అంటే ప్రతి కల్పంలో ధర్మం మారుతూ ఉంటుంది. ధర్మము అధర్మంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ప్రకోపం వచ్చిందో అప్పుడు పరమాత్మ వస్తారు. చతుర్దశం నారసింహం. ఈ రకంగా 14వ అవతారంగా పరమాత్మ రాక్షసుల్ని దండించి పరమభక్తాగ్రేసరుడు ఏకాంత భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుని అనుగ్రహించడానికి నృసింహమూర్తిగా పరమాత్మ అవతరించారు. పంచదశం వామనకో. ఇక్కడ మళ్ళీ వామనావతారం రెండవసారి చెప్పారు. 15వ అవతారంగా వామనావతారం చెప్పారు. పంచదశం వామనకో భూత్వా గాధద్వరం బలేహే. బలిచక్రవర్తిని అనుగ్రహించడానికి, బలిచక్రవర్తిని శిక్షించడానికి కాదు, గుర్తుపెట్టుకోవాలి. బలిని అనుగ్రహించడానికి పరమాత్మ 15వ అవతారంగా బలిచక్రవర్తి చేసేటువంటి యజ్ఞంలో ఫలితం ఇవ్వడానికి త్రిపాదం 3 పాదాలని యాచించడానికి వచ్చారు వామనమూర్తిగా. అవతారేషు షోడశమే. ఇక 16వ అవతారము బ్రహ్మద్రోహులైనటువంటి రాజులందరూ భూమి మీద దుర్మార్గులై ప్రవర్తిస్తుంటే దుష్ట రాక్షస క్షత్రియ సంహారం కోసం పరమాత్మ పరశువు ధరించి పరశురాముల వారిగా అవతరించారు. ఇది 16వ అవతారం, పరశురామ అవతారం. జమదగ్ని యొక్క కుమారుడు జామదగ్నిగా వచ్చినటువంటి అవతారం. ఇది పరమాత్మ యొక్క ఆవేశ అవతారంగా చెప్పబడింది. తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్ చక్రే వేదతరోశాఖాం దృష్ట్వా పుంసో అల్పమేధస. ఇక్కడ కూడా గమనించండి. మామూలుగా మనం అవతారాలు వినేటప్పుడు పరశురామావతారం తర్వాత వెంటనే రామావతారం చెప్తాం. కానీ ఇక్కడ 17వ అవతారాన్ని
మనకి వేదవ్యాస భగవానుడు అవతారంగా చెప్పారు. కల్పకల్ప భేదంతో చెప్పబడిందిగా. 17వ అవతారంగా సత్యవతి దేవి యొక్క పరాశర నందనుడిగా సత్యవతిని అనుగ్రహించడానికి పరమాత్మ పరాశర మహర్షియే అనుగ్రహించి ఇచ్చినటువంటి వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణుమూర్తి యొక్క అంశసంభూతుడిగా వేదవ్యాస మహర్షి జన్మించారట. అయితే ఎందుకు జన్మించాడు వేదవ్యాస భగవానుడు అంటే ఇక్కడ ఒక మాట అంటున్నారు. దృష్ట్వా పుంసో అల్పమేధసహ, అల్పజ్ఞానంతో విర్రవీగేటువంటి జీవులందరికీ జ్ఞాన ప్రసారం చేయడానికి ఏకరాశిగా ఉండేటువంటి వేదరాశిని 4గా విభజించడానికి, ధర్మం ప్రజల్లో అనుభూతి కలిగించడానికి, వేద ధర్మానికి ప్రజలందరిలో ఆచరణ రూపకంగా వేదాన్ని ప్రచారం చేయడానికి, అష్టాదశ మహాపురాణాలు రచించడానికి, బ్రహ్మసూత్ర రచనకి, వేద విభజనకి, అల్పజ్ఞులైన వారికి జ్ఞాన విస్తారం చేయడానికి, భూమిని ఉద్ధరించడానికి పరమాత్మ భూమిలో జ్ఞాన విస్తారానికి వచ్చిన వేదవ్యాస భగవానుడు 17వ అవతారం. ఇక 18వ అవతారము రామచంద్రమూర్తి మర్యాదా పురుషోత్తముడి అవతారం. నరదేవత్వం ఆపన్న, దేవుడే మానవుడై మర్యాదా పురుషోత్తముడై నరదేవత్వమాపన్న సురకార్య విచికీర్షయ, దేవతల యొక్క కార్య నిర్వహణ కోసం మాయా మానుష అవతారంగా పరమాత్మ మనుష్య దేహాన్ని ధరించి వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చాడు. సముద్ర నిగ్రహాదీని చక్రే, సముద్ర ముఖ్యమైనటువంటి కార్యాలు నిర్వహించడానికి సముద్రాన్ని కూడా లెక్క చేయకుండా సముద్రం మీద కూడా వారధి కట్టినటువంటి మహా గొప్ప అవతారం నరుడుగా మాధవుడు జన్మించినటువంటి రామచంద్రమూర్తి అవతారం 18వ అవతారం. ఏకోనవింశే వింశతిథి వృష్టిషు ప్రాప్య జన్మని రామకృష్ణావితి భువో 19వ 20వ అవతారంగా బలరాముడుగా కృష్ణ పరమాత్మగా పరమాత్మ కలియుగానికి ముందుగా ద్వాపర యుగం చివరి సంధ్యంశ యుగంలో పరమాత్మ వచ్చారట. ఎందుకు? భూభారాన్ని తగ్గించడానికి బలరాముడుగా రాముడిగా కృష్ణుడిగా ఇద్దరుగా పరమాత్మ వచ్చారట. తతః కలేస్తు సంధ్యాంతే సమ్మోహాయ సురద్విషాన్ బుద్ధో నామ్నా అజినసుతః కీటటేషు భవిష్యతి. కలియుగంలో కలియుగ సంధికాలంలో ద్వాపర కలి సంధ్యంశల్లో బలరామకృష్ణులు అవతరించారు. కలి సంధ్యంశలో దేవతలకి శత్రువులైనటువంటి దుర్మార్గుల్ని, తమోగుణ భూయిష్ఠులైనటువంటి దుర్మార్గుల్ని నిర్మూలించడానికి బుద్ధుడిగా వచ్చాడు. అయితే ఇక్కడ గమనించాలి, ఈ బుద్ధుడు అంటే మనం విగ్రహాలు పెట్టే పూజించే బుద్ధుడు కాదు. ఆ బుద్ధుడు చారిత్రక బుద్ధుడు, వేద ధర్మాన్ని తిరస్కరించిన బుద్ధుడు. కనుక మన ఇళ్లలో ఆ విగ్రహాలు కూడా ఉండకూడదు. ఏదో ఫారిన్ ఫండ్స్ వస్తాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ బుద్ధ విగ్రహాలు పెట్టేస్తున్నారు రాజధానులలో. కానీ ఈ బుద్ధుడు అవైదికమైన బుద్ధుడు. వేద ధర్మాన్ని ఆచరించినటువంటి రూపమే విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో బుద్ధుడిగా గమనించాలి. కనుక కలియుగ సంధికాలంలో కలేస్తు సంధ్యాతేన సమ్మోహయ సురద్విటన్, శత్రువులు దేవతలకి శత్రువులైనటువంటి రాక్షసులను నిర్మూలించడానికి బుద్ధుడిగా అవతరిస్తాడు. కనుక బుద్ధుడు యుద్ధం చేసినట్టు కానీ రాక్షసుల్ని నిర్మూలించినట్టు కానీ ఎక్కడా ఉండదు. కనుక ఇప్పుడు మనం చూసినటువంటి లోకల్లో లౌకికంగా చూసే బుద్ధుడంతా కూడా చారిత్రక బుద్ధుడు గమనించాలి. కనుక మహావిష్ణువు యొక్క అవతారం కాదు. వేదధర్మ తిరస్కరించినటువంటి వారు మనం చారిత్రక బుద్ధుడు. వేదధర్మాన్ని అనుసరించి వేదంలో ఉండేటువంటి ఇతర విషయాల్ని జీవులందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆ మహాత్ముడే పరమాత్మే బుద్ధుడిగా జన్మించాడు. ఇక 18వ సంధికాలంలో రాజులందరినీ నశింపజేయడానికి కలియుగాంతంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడే మన వాళ్ళు మెడ్రాసులో పుట్టించేసి గుళ్ళు కట్టేస్తున్నారు. కల్కి భగవానుడు జన్మిస్తాట. విష్ణు యశస్సుడు అనేటువంటి పేరుతో కల్కి భగవానుడు మనవాళ్ళు దుకాణం మొదలు పెట్టేశారు. కలియుగే ప్రథమ పాదేలేనో కల్కి భగవానుడు పెట్టేశారు. అంటే ఆలస్యమైతే ఇంకోటి ఎవడన్నా దుకాణం పెడతాడని ఎర్లీ బర్డ్ అనమాట, తొందరగా పెట్టుకోవడం. కలియుగంలో చివరిలో అంత్య సమయంలో కల్కి భగవానుడు, అది కూడా విష్ణు యశస్సుడు అనేటువంటి ఇక ఆయన పేరుతో జన్మిస్తారట. ఇన్ని చెప్పిన తర్వాత ఉపసంహారం చెప్తున్నారు. అవతారాలకి ఉపసంహారం ఇది భాగవతంలో కూడా ఉన్న విషయమే. అవతారస్య అసంఖ్యాయే హరే సత్వవిదిధే, సత్వగుణ సంపన్నుడు శుద్ధ సత్వ సంపన్నుడైనటువంటి పరమాత్మ తన యొక్క లీలా విలాసాల్లో ధర్మ సంస్థాపనము జ్ఞాన విస్తారం కోసము అనేక అవతారాలు ఎత్తారు. పరమాత్మ యొక్క అవతారాల యొక్క సంఖ్య అనంతం. కనుక పరిమితంగా చెప్పుకోవడానికి ఏదో ఒక లెక్క చెప్పుకోవాలి కనుక ఒక సంఖ్య చెప్తున్నాం. కానీ ఇతర అవతారాలు ఉన్నాయి. దీన్నే మనం లౌకికంగా చెప్పుకోవాలంటే పరమాత్మ అర్చావతారాలు కూడా ఉన్నాయి. అన్నవరంలో సత్యనారాయణ స్వామి,
అదేవిధంగా తిరుమల మహాక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వీళ్ళు అర్చావతారాలు. అంటే పరమాత్మ యొక్క అసంఖ్యాక అవతారాల్లో అర్చావతారం కూడా ఉంది. ఆవేశావతారం, ప్రకటావతారం, పూర్ణావతారం, పరిపూర్ణావతారం, అట్లా మనకి అర్చావతారం ఇన్ని అవతారాలు ఉన్నాయి. ఆవేశావతారం అంటే పరశురాముడు, ప్రకటావతారం అంటే నృసింహస్వామి, ఉన్నాడా అంటే స్తంభంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఉన్న ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవడానికి వచ్చిన అవతారం. పూర్ణావతారం రామచంద్రమూర్తి, పరిపూర్ణావతారం కృష్ణావతారం. కనుక అవతారాని అనంతాని. తస్మాత్ సర్గాదయో జాతః సంపూజ్యశ్చ వ్రతాదిన అష్టౌ శ్లోకసహస్రాణి తథాచ అష్టౌ శతాని చ పురాణం గారుడం వ్యాసః పురాణే సౌమే అబ్రవీదిదం. ఈ విధంగా సృష్టిక్రమం మొదటి నుంచి, మహాసృష్టి ప్రారంభం నుంచి యజ్ఞయాగాదుల యొక్క నిర్వహణ కోసం, వ్రతాదుల కోసం, తపస్సు కోసం, వేదాధ్యయనం కోసం వ్యాసభగవానుడు ప్రప్రథమంగా 8800 శ్లోకాలతో ఈ మహాగారుడ పురాణాన్ని వ్యాసభగవానుడు మొట్టమొదట రచించింది 8800 శ్లోకాలు. అది తర్వాత 19000 శ్లోకాలుగా విస్తరించింది. ఎందుకు సూత పౌరాణికులు వారు దానిలో కొన్ని సంభాషణలు కలిపి, అంటే మొట్టమొదటి వ్యాసభగవానుడు తాను విని రచించినది, గరుడ భగవానుడి ద్వారా విని రచించింది 9800 శ్లోకాలు. ఆ తర్వాత సూత పౌరాణికుల వారు వ్యాస భగవానుడి ద్వారా విని దాన్ని నైమిషారణ్యంలో చెప్పేటప్పటికి కొంచెము ఎక్కువైనాయి. మనం కూడా ఎక్కడన్నా రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ చూస్తే యాక్సిడెంట్ ఇంత ఉంటుంది, మనం చెప్పేటప్పటికి ఇంత ఉంటుంది. మనం ఇంకోడికి చెప్తే వాడు ఇంకోడికి చెప్తే ఇట్లా చాటభారతం అవుతుంది. అట్లాగే 19000 శ్లోకాల దాకా విస్తరించిందని చెప్తున్నారు. ఇది దీనికి సంబంధించిన విషయం చెబుతూ మహాగారుడ పురాణము, గరుడ మహాపురాణం యొక్క ఉత్పత్తి వికాస నిరూపణ చేస్తున్నారు. ఋషులందరూ కూడా శౌనకాది మహాముల్లో సూత పౌరాణికుల వారిని అడిగారు నైమిషారణ్య మహాక్షేత్రంలో, కథం వ్యాసేన కథితం పురాణం గారుడం తవ ఏతత్సర్వం సమాఖ్యాహి పరం విష్ణు కథాశ్రయం. అయ్యా, మీరు వ్యాస భగవానుడు చెప్పగా మీరు విని ఇది మాకు చెప్తున్నామన్నారు, మరి అంతకంటే ముందు గరుడ మహాపురాణం అని దీనికి పేరు వచ్చింది అన్నారు. అసలు గరుడ భగవానుడు ఎందుకు చెప్పబడింది? వ్యాస భగవానుడు ఉత్కృష్టమైనటువంటి ఈ పురాణాన్ని గరుడ పురాణం అనేటువంటి పేరుతో ఎందుకు రాశారు? సమగ్రంగా మాకు వివరించి చెప్పమంటే అప్పుడు సూత పౌరాణికుల వారు చెప్తున్నారు, అహం హి మునిమిస్సార్థం గతో బదరికాశ్రమం తత్ర దృష్టో మయా వ్యాసో ధ్యాయమానః పరమేశ్వరం. అయ్యా, సావధానంగా వినండి. నేను ఒకానొక సమయంలో బదరీ మహాక్షేత్రానికి వెళ్ళాను. ఆ బదరీ క్షేత్రంలో వెళితే వ్యాస భగవానుడు అక్కడ ధ్యానం చేస్తూ, పరమేష్ఠి ధ్యానం చేస్తూ, పరబ్రహ్మ ఉపాసన చేస్తూ అట్లా కూర్చున్నారు. ఆయనకి నమస్కారం చేసి నాకు కల్పించిన ఆసనంలో కూర్చొని నేను వారితో సంభాషించాను అని సూత పౌరాణికులు వారు వ్యాస భగవానుడితో మాట్లాడిన ప్రసంగాన్ని ప్రారంభించారు. వ్యాసబ్రూహి హరే రూపం జగత్ సర్గాదిక్తం కథం. ఆ వ్యాస భగవానుడిని నేను వినయంగా అడిగాను, గురువుగారు నాకు పరబ్రహ్మ యొక్క రూప విలాసాలు చెప్పండి, హరి యొక్క రూపాన్ని ఆవిష్కరించండి అని అడిగాట. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని, విరాట్ రూపాన్ని నాకు ఆవిష్కరించండి అని అడిగితే అప్పుడు వారు చెప్పారట. ఎక్కడ? బదరికాక్షేత్రంలో చెప్పబడ్డది. వ్యాస భగవానుడు చెప్తున్నాడు, శృణుసూత, నాయనా శిష్య సూత పౌరాణిక, ప్రవక్ష్యామి పురాణం గారుడం తవ సహా. నువ్వు అడిగినందుకు గారుడ మహాపురాణాన్ని చెప్తా. ఇంతకుముందు బ్రహ్మగారు నాకు చెప్తే ఒకసారి విన్నా, ఇది బ్రహ్మగారి ద్వారా విన్నాను. నారదుడు దక్ష ప్రజాపతి సమక్షంలో బ్రహ్మగారు నాకు చెప్పారు. బ్రహ్మగారు నాకు ఈ గరుడ పురాణాన్ని చెప్పేటప్పుడు, మౌఖికంగా చెప్పేటప్పుడు నా దగ్గర కూర్చొని విన్నవాళ్ళు ఎవరు? నారద మహర్షి, దక్ష ప్రజాపతి ఇద్దరు కూర్చొని వినగా నేను విన్నాను అని చెప్తున్నాడు. ఎవరు? బ్రహ్మగారు చెప్తున్నప్పుడు వ్యాస భగవానుడు. అప్పుడు సూత పౌరాణికుల వారు వీరికి చెప్తున్నారు, నాయన దక్ష నారదుని ముఖ్యులు వింటూ ఉండగా బ్రహ్మగారు వ్యాస భగవానుడికి చెప్పినటువంటి దాని సారము అడిగితే అప్పుడు చెప్తున్నారు, అహం హి నారదో దక్షో భృగ్వాద్యా ప్రణిపత్యతం సారం బ్రూహీతి పప్రచ్ఛన్న బ్రహ్మాణం బ్రహ్మతోగతం. బ్రహ్మలోకం నుంచి వచ్చి నాకు స్వయంగా నారదుడు దక్ష ప్రజాపతి చెప్తున్నప్పుడు విన్న విషయాన్ని సారంగా నీకు చెప్తా. సమగ్రంగా చెప్పాలంటే చాలా ఎక్కువ అవుతుంది, అతిసారం చెప్తా. బ్రహ్మోవాచ పురాణం గారుడం సారం పురాం రుద్రచమాం యథా. అయ్యా, ఈ పురాణం ఇంతకుముందు చెప్పబడింది విష్ణుమూర్తి స్వయంగా రుద్ర భగవానుడికి చెప్పారట. సాంబ సదాశివుడికి మహావిష్ణువు స్వయంగా చెప్పారట. కనుక
విష్ణువే స్వయంగా రుద్రభగవానుడు అడిగితే ఈ గరుడ పురాణ సారాన్ని చెప్పారు. కథం రుద్రం సురైస్సార్ధ అబ్రవీద్వా హరిపుర. అప్పుడు వ్యాస భగవానుణ్ణి అడిగాడు సూత పౌరాణికుల వారు, అయ్యా పూర్వము గంభీరంగా ఉండేటువంటి ఈ గరుడ పురాణాన్ని రుద్ర భగవానుడికి ఎందుకు విష్ణుమూర్తి చెప్పవలసి వచ్చింది? అహం గతో అద్రి కైలాస. ఒకానొక సందర్భంలో రుద్రభగవానుడు కైలాసంలో ఉన్నారట. ఆ సమయంలో దేవతలందరూ కూడా రుద్రభగవానుణ్ణి తపస్సు చేసుకుంటున్న రుద్రభగవానుడి దగ్గరికి వెళ్ళారట. పృష్టో నమస్కృత్వం కిం త్వం దేవం. ఆ రుద్రభగవానుణ్ణి శంకరుణ్ణి దేవతలు అడిగారట, అయ్యా మీరు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారని శంకరుడితో దేవతలందరూ అడిగారట. అడిగితే అసలు మీకంటే పరమైనటువంటి దైవమే లేదు కదా, మీరే పరబ్రహ్మ కదా, మీరు ఇంకెవరిని తలుచుకుంటున్నారు అని అడిగితే అప్పుడు రుద్రభగవానుడు దేవతలతో చెప్తున్నాడు కైలాసంలో, అహం ధ్యాయామి తం విష్ణుం పరమాత్మానం ఈశ్వరం. ఆ విష్ణు పరబ్రహ్మం నేను ధ్యానం చేస్తున్నా. ఎందుకంటే సర్వదం సర్వగం సర్వం సర్వప్రాణి హృది స్థితం. సర్వజీవులలో సర్వకాల సర్వావస్థల్లో సర్వజీవుల యొక్క హృదంతరాళల్లో ఏ పరబ్రహ్మ అయితే ఉంటారో ఆ విష్ణు పరబ్రహ్మ గురించి నేను ధ్యానం చేస్తున్నా. అయితే ఆ పరబ్రహ్మ దర్శనం కావాలంటే ఏం చెయ్యాలి అంటే, నా వేషం చూశారు కదా, ఇట్లా అర్చిస్తే కానీ మహావిష్ణువు యొక్క దర్శనం కానీ అనుగ్రహం కాదు కలగదన్నారు. కనుక నామాలు పెట్టుకుంటే విష్ణుమూర్తి కనపడతాడని చెప్పలే ఆ గరుడ పురాణం. చూడండి, భస్మోద్ధూళిత దేహస్థు, శరీరము నిండా విభూతి ధారణ చేసి భస్మోద్ధూళిత దేహస్థు జటామండల మండిత విష్ణోర్ ఆరాధనార్థం మే వ్రతచర్యా పితామహ. నాయనా బ్రహ్మ, చక్కటి ప్రశ్న వేశావు. దేవతలతో కలిసి విష్ణుమూర్తి ఆరాధన కోసం నేను శుభ్రంగా పవిత్రమైనటువంటి హిమాలయాల్లో ఉండేటువంటి గంగా స్నానం చేసి భస్మోద్ధూళిత దేహంతో జటామండలాన్ని ధరించి నాగయజ్ఞోపవితాన్ని ధరించి వ్రతాన్ని ప్రారంభించాను. నా మనసులో ఉన్నది ఎవరో కాదు, విష్ణుం జిష్ణుం పద్మనాభం హరిం దేవ వివర్జితం దేహ వివర్జితం శుచిం శుచిపదం హంసం తత్పదం పరమేశ్వరం. ఆ పరమేశ్వరుడు యొక్క నామరూప గుణాలకు అతీతంగా ఉండే పరమాత్మ ఎవరంటే దేహ వివర్జితుడైనటువంటి పరమాత్మే. ఆయనకి దేహం లేదు, అరూపి, అగుణుడు, అసంగుడు, అనంతుడు పరమాత్మ. ఆ రూపాన్ని నేను మనస్సులో భావన చేస్తున్నా. ఆయన్ని ఏమంటారు లోకంలో? ఒక్కొక్కళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పిలుచుకుంటారు. ఒకళ్ళు విష్ణు అంటారు, ఒకళ్ళు జిష్ణు అంటారు, ఒకరు పద్మనాభుడు అంటారు, ఒకరు కేవలం పవిత్రుడు అంటారు. ఇంకా కొంతమంది కేవలం పవిత్రుడు కాదు పవిత్ర తమరుడు అంటారు అని సూపర్లేటివ్గా. కొంతమంది ప్రత్యేగాత్ముడు అంటారు పరమాత్మని. అటువంటి పరమాత్మని, ఆ దేవదేవుణ్ణి, పరాత్పరుణ్ణి నేను ధ్యానం చేస్తున్నా. నేను సర్వకాల సర్వావస్థల్లో ఆయనలో లీనమై ఉంటాను. ఆయన నాలో లీనమై ఉంటాడు, నేను ఆయనలో లీనం ఉంటాను. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగం విష్ణో విష్ణోస్య హృదయగం శివ. ఇది అన్నమాట. గుణభూతాని భూతేశ సూత్రే మణిగణా ఇవ. ఏ విధంగా సమస్తమైనటువంటి ఒక మాలలో అనేక మణులన్నీ కూడా ఒకే చోట ఎట్లా కూర్చబడి ఉంటాయో, సర్వగుణాలు కూడా సర్వభూతాలు కూడా ఆశ్రయించి ఉన్నటువంటి ఆ భూతభావనుడి దగ్గర, సహస్రాక్షుడైన పరబ్రహ్మ దగ్గర ఉంటాయి అని పరమాత్మ కంటే అణువు కంటే భిన్నంగా అణోరణీయాన్ మహతో మహీయాన్ పరమాత్మ యొక్క విస్తారం చెప్పారు. మాటలకు అందడు పరమాత్మ, అక్షరారూపుడు కాదు, అక్షరాల కంటే అతీతుడు పరబ్రహ్మ. ఏదో మన గుర్తు కోసం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటాం కానీ అదొక గుర్తు, కొండ గుర్తు, గుడ్డి గుర్తు మాత్రమే. పరమాత్మ నిరక్షరుడు, అంటే అక్షరానికి కూడా అందనివాడు, అంతేగాని చదువురానివాడని కాదు. అక్షర రూపానికి కూడా అందనివాడు, భావాతీతుడు, గుణాతీతుడు అని అర్థం. పదాల ద్వారా, వాక్యాల ద్వారా, గ్రంథాల ద్వారా, సామగానాది విధుల ద్వారా ఎక్కడా కూడా దొరకడు. ఎందుకంటే పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. ఆ వేదాలే శృతులు పరమాత్మని స్తోత్రం చేస్తున్నాయి. కనుక పరమాత్మ గురించి చెప్పాలంటే ఆ పరమాత్మకు చెప్పవలసినటువంటి వాంగ్మయమే లేదు నాయన. పురాణ పురుష ప్రోక్తో బ్రహ్మో ప్రోక్తో ద్విజాదిషు. ఆయన్ని మనం ఉపాసించాలంటే పురాణ పురుషుడిగా భావన చేయాలి, పరబ్రహ్మగా పరమాత్మని భావన చేయాలి. పరమాత్మ మహాప్రళయ కాలంలో సంకర్షణ వాసుదేవుడుగా ఉంటాట. అంటే జలరూపుడైనటువంటి జనార్దనుడి పేరు సంకర్షణ వాసుదేవుడు. మనం ఏదో బలరాముడికి పెట్టుకుంటాం ఆ పేరు. ఏది దేవకీదేవి గర్భంలో నుంచి ఆకర్షించి రోహిణీ గర్భంలో వికర్షించాడు కనుక సంకర్షణుడు అంటారు. కానీ మహాప్రళయం వచ్చి బ్రహ్మాండాలన్నీ కూడా జలంలో మగ్నమైపోతే, ఆ పరబ్రహ్మలో లయమైతే ఆ ఉన్న పరబ్రహ్మ సంకర్షణ వాసుదేవుడు అంటారు.
ఆ పరబ్రహ్మ యస్మిన్ లోకా స్ఫురయంతీతి జలేషు శకునోశయ. ఈ విధంగా పరమాత్మ నీళ్ల రూపంలో ఉంటాడు. జలరూపీ జనార్దన. జలమే జలం అంటే ఇక్కడ నీరు అని మామూలు అర్థం, లౌకికార్థం. కానీ జలము అంటే జ్ఞానము, నారము అంటే జ్ఞానము. నారం దదాతీతి అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు కనుక ఆయన్ని ఆ పేరుతో పిలుస్తాం. బ్రహ్మ పదార్థంట. ఆ జలం ఏమిటయ్యా అంటే అది పరబ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థం ఎవడికి అందే పదార్థం కాదు, బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థాన్ని నుంచి పరమాత్మ వ్యక్తమయ్యాడు. ఆ పరమాత్మ నుంచి పరబ్రహ్మ వ్యక్తమయ్యాడు. పరబ్రహ్మ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వ్యక్తమయ్యారు. ఈ ముగ్గురికి మూలం ఎవరయ్యా అంటే ఆదిపరాశక్తి అమ్మవారు అని దేవి భాగవతం చెప్తుంది. ఇక శివపురాణం దగ్గరికి వెళ్తే ప్రకృతి పురుషులని, ప్రకృతి పురుషుడు ఇద్దరే ఉన్నారు, వాళ్లే పార్వతీ పరమేశ్వరులు అంటారు. ఇక బ్రహ్మవర్త పురాణానికి వెళ్తే ప్రకృతి పురుషులు ఇద్దరే, రాధాకృష్ణులే ప్రకృతి పురుషులు అంటారంటే ఏకో దేవ, ఉన్న పరమాత్మ ఒకరే. వారు నామరూప గుణభేదంగా మన భావాల ప్రకారం వాళ్ళని ఒక రూపం కల్పించి ఆరోపించుకుంటున్న రూపారోపణమే. యస్మిన్ లోకా స్ఫురయంతి జలేషు. ఈ విధంగా పరమాత్మ అర్చయంతి చ యం దేవాః యక్షరాక్షస పన్నగాః యస్య అగ్నిర్యస్యాం. ఈ విధంగా చెప్తున్నారు. దేవతలు, యక్షులు, రాక్షసులు, నాగులు, కిన్నరులు, కింపురుషులు, మానవులు అందరూ కూడా పరమాత్మని అనేకంగా అర్చిస్తారు. ఎట్లా అర్చిస్తారు పరమాత్మని? వాక్కుతో అర్చిస్తారు, అగ్నిరూపకంగా అర్చిస్తారు, శిరస్సు వంచిని అర్చిస్తారు, స్వర్గాది లోకాలని భావన చేస్తూ అర్చిస్తారు. అట్లా అపార కృపాసాగరుడైనటువంటి పరమాత్మని సూర్యచంద్రుల్లో, ప్రకృతుల్లో కూడా భావన చేస్తాము. యచ్చోశ్వాసస్య పవనః. ఇక్కడ చెప్తున్నారు ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసలే జీవులందరికీ కూడా ప్రాణవాయువుగా ఉందో, అంటే పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనకి ప్రాణవాయువుగా పరమాత్మ ప్రసాదించారట. ఇక పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వాయువుట, మనందరికీ ప్రాణం. ఎవరి యొక్క ఏ పరబ్రహ్మ యొక్క రోమకూపాలు ఉన్నాయో అవే మేఘాలుట, ఎవరి యొక్క శరీర సంధులో అవే నదులుట. మన నాడులన్నీ కూడా అంటే పరమాత్మ యొక్క నాడులే మనకు కనపడే నదులట. ఇక అణిమాది యోగాలన్నీ కూడా సప్తసముద్ర కులపర్వతాలట. అటువంటి పరబ్రహ్మని నేను ధ్యానం చేస్తున్నానని శంకర భగవానుడు బ్రహ్మదేవుడు ఎదురుగా దేవతలందరికీ చెప్పాడు. కాలాతీతుడు, యుగాతీతుడు, క్షరాక్షర స్వరూపుడు, అతీతుడు, అవ్యయుడు, విశ్వానికి ఆది మధ్యము అంతము అయినటువంటి ఆ పరమాత్మని నేను ధ్యానం చేస్తున్నాను. మనసశ్చంద్రమాయస్య. మనస్సు నుంచి చంద్రకళలు వ్యక్తమవుతున్నాయి. ఆ చంద్రకళలకి ఆవల సూర్యకళలు ఉంటాయి. ఆ సూర్యచంద్రులే పరమాత్మ యొక్క నేత్రద్వయంగా ఉంటాయని పరబ్రహ్మ చెప్పారు. ఈ విధంగా ఎవరి పాదాల నుంచి భూమి అవతరించిందో, ఎవరి చెవుల నుంచి అష్టదిక్కులు ఉదయించినాయో, ఎవరి శిరస్సు నుంచి దేవలోకాలన్నీ కూడా ఊర్ధ్వలోకాలన్నీ ఉదయించినాయో అటువంటి పరబ్రహ్మని నేను ధ్యానం చేస్తున్నాను. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాణి చ వంశానుచరితం యస్మాత్తం దేవం చింతయామ్యహం. అనేక సృష్టులు, అనేక వంశాలు, అనేక మన్వంతరాలు, అనేక వంశచరిత్రాలు, అనేక మనువుల యొక్క కథలు, అనేక కుటుంబ గాథలు, ఇవన్నీ కూడా ఏ బ్రహ్మ నిరూపిస్తున్నాయో ఆ పరబ్రహ్మని నేను ఆరాధిస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. అటువంటి పరబ్రహ్మ ధ్యానం నాకు కలిగిందని చెప్తే అప్పుడు బ్రహ్మగారు అడుగుతున్నారు శంకరుణ్ణి. ఇత్యోక్తోహం పురారుద్ర శ్వేతద్వీప నివాసిన. ఈ విధంగా రుద్రభగవానుడు బ్రహ్మగారికి చెప్తే ఆ శ్వేతద్వీప నివాసి అయినటువంటి విష్ణుమూర్తిని తల వంచి నమస్కరించాట బ్రహ్మగారు. అంటే శ్వేతద్వీపం ఎటుందో అటువైపు తిరిగి నమస్కారం చేశాట. బ్రహ్మగారు అంటున్నారు, యథాపృచ్ఛసిమాం వ్యాస తథాసౌ భగవాన్ భవ. ఇంతకుముందు వ్యాస భగవానుడు బదరీనారాయణ క్షేత్రంలో ఎక్కడైతే చెప్పారో ఆ విషయాలను మీ ద్వారా తెలుసుకున్నాను అని మళ్ళీ అడిగాట. రుద్రభగవాను అడిగాడు, అయ్యా అవన్నీ చెప్పమంటే రుద్రభగవానుడు చెప్తున్నాడు, హరే కథయ దేవేశ దేవేశక్క ఈశ్వర. విష్ణు భగవాను శంకరుల వారు గతంలో ఒక మారు అడిగారయ్యా, సమస్త వస్తుజాతికి మూలమెవరు? ఎవరు? శంకరుడు విష్ణుమూర్తిని అడిగిన ప్రశ్న ఇది. సమస్త వస్తుజాతికి అంటే చరాచర సృష్టిలో పిపీలికాలి బ్రహ్మపర్యంతం అణువు నుంచి పరమాణువు వరకు కూడా సమస్తానికి మూలమెవరు? సమస్తానికి అధిష్టానమైనటువంటి దేవత ఎవరు? ఎవరిని ధ్యానించాలి? ఎవరు యథార్థంగా పూజ్యుడు, సర్వదేవ పూజ్యుడు ఎవరు? ఏ పరమాత్మ వ్రతాలకి అందుతాడు? ఏ పరమాత్మకి వ్రతాలు సూచించారు? ఏ ధర్మాల చేత, ఏ నియమాల చేత, ఏ ధర్మ పద్ధతుల చేత, ఏ ఆచార వ్యవహారాల చేత పరమాత్మ తృప్తి పొందుతాడు? అవన్నీ నాకు చెప్పవాలి. పరమాత్మని ఎట్లా ధ్యానించాలి అడిగాడు. ఎవరు ఈ సృష్టి నుంచి, ఈ సృష్టికి వెలుపలే ఎవరున్నారు? ఈ సృష్టిలో ఎవరు
ఈ సృష్టిని ఎవరు నిర్మించారు, ఈ సృష్టిని ఎవరు లయం చేస్తున్నారు, ఈ సృష్టిని రక్షిస్తున్నది ఎవరు, అతని యొక్క అవతారాలు ఏమిటి అని అడిగాడు. అప్పుడు మళ్ళీ చెప్పారు సర్గస్య ప్రతిసర్గస్య, ఆ వివరాలు కూడా చెప్పారు. పరమాత్మ చెప్తున్నారు, శృణు రుద్రః ప్రవక్ష్యామి. ఓ శంకర భగవాన్, నీవు అడిగినటువంటి ప్రశ్న నీ కోసం అడిగావని నేను అనుకోవటం లేదు, లోకోద్ధరణ కోసం నీ చేత అడగబడినట్టుగా అంటున్నాను. అహం హి దేవో దేవానాం. అడిగావు కనుక లోకంలో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను నాయన. నేను లోకంలో దేవతలందరికీ దేవుణ్ణి. దేవో దేవానాం, దేవతలందరికీ నేను దేవుణ్ణి నాయన. అహం హి దేవో దేవానాం సర్వలోకేశ్వరేశ్వర, సర్వలోకాలకి ఈశ్వరుణ్ణి నేను. అహం ధ్యేయస్య పూజశ్చ, నేనే ధ్యానించదగినవాణ్ణి, నేనే పూజించదగిన వాణ్ణి, నేనే పరమ పూజ్యుణ్ణి, నేనే దేవతలందరూ ఏ స్తోత్రాలు చేస్తారో ఆ స్తోత్రాల యొక్క గంభీరమైన భావం నేనే కనుక నేనే పరమపదమైనటువంటి స్థానం కూడా నేనే. నియమైశ్చైవ, నేనే మానవులకి నియమాల్ని జీవన విధానాన్ని ఏర్పాటు చేశా. వ్రతాల ద్వారా తృప్తి పొందేది కూడా నేనే కనుక జగత్తుకి నేనే బీజము. ఈ జగత్ సృష్టి ఏర్పడడానికి నేనే మూలము, నేనే జగత్ కారణుణ్ణి. దుష్ట నిగ్రహణ చేయడానికి, దుష్ట శిక్షణ చేయడానికి, ధర్మాన్ని కాపాడడానికి మత్స్యాద్యాది అవతారాలు ఎత్తి ఈ భూమండలాన్ని సర్వబ్రహ్మాండాన్ని రక్షిస్తుంది కూడా నేనే. అహం మంత్రాస్య మంత్రార్థా, మహామంత్రాలలో మంత్రార్థాన్ని నేనే. పూజ ధ్యానాల్లో ఆ పూజించబడే ధ్యానించబడే ధ్యేయము నేనే. స్వర్గాదీనాంచ కర్తాహం, స్వర్గాది ఉన్నత లోకాలు ఊర్ధ్వలోకాలకి కర్తని నేనే. అధోలోకాలకు కూడా కర్తని నేనే. నేనే ధ్యానము, నేనే ధ్యేయము. జ్ఞాతా శ్రోతా తథా మంతాహ, నేనే తెలుసుకోదగిన వాణ్ణి, నేనే వినదగిన వాణ్ణి, నేనే మాట్లాడదగిన వాణ్ణి. మాట్లాడే వాక్కు కూడా నేనే. శబ్దము నేనే, శబ్దము యొక్క భావము నేనే, శబ్దము యొక్క మూలము కూడా నేనే. నేనే సర్వదేవతల యొక్క స్వరూపం. అందరు దేవతలు కూడా నా యొక్క విభూతే. భక్తిని నేనే, భక్తిని అనుగ్రహించేది నేనే, భక్తి ద్వారా ముక్తిని ప్రసాదించేది కూడా నేనే. నేను ధ్యానించదగిన వాణ్ణి, పూజించదగిన వాణ్ణి, మండల దీక్షతో పూజించదగిన వాణ్ణి, ఇతిహాస రూపంలో వ్యక్తమైన వాణ్ణి కనుక ఓ రుద్ర భగవాన్, నువ్వే నేను, నేనే నువ్వు అన్నాడు. చివరికి త్వమేవాహం న సంశయః. సర్వజ్ఞానాన్యహం శంభో, సమస్త జీవులకి జ్ఞానస్వరూపాన్ని నేనే. సమస్త జీవులకి అయోమయంగా అర్థం కాని బ్రహ్మ పదార్థాన్ని కూడా నేనే బ్రహ్మని, నేనే సృష్టికర్తని, సర్వదేవతల యొక్క సాక్షాత్ స్వరూపాన్ని నేనే. అహం సాక్షాత్ సదాచారః. ఇది ఇందాక చెప్పా కదా, ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుతః అంటే ఆచారానికి మూలం నేనే, ఆచారానికి వ్యవహారం నేనే, ఆచారానికి ఫలితం నేనే. పురామాం గరుడ పక్షి తపసా ఆరాధాయత్. ఇక విషయానికి వస్తున్నాను ఆయన. పూర్వయుగాలలో నేను గరుత్మంతుడు అనేటువంటి ఒక పక్షిరాజు నన్ను భూమి మీద ఆరాధించాడు. భూమండలంలో ఒకానొక పక్షిరాజు గరుడ పక్షి నన్ను ఆరాధించాడు. వాడి యొక్క ఆరాధనకి నేను సంతోష పొంది వాడికి ఒక వరం ఇచ్చా. వరం కోరుకోవనన్నా. అప్పుడు గరుడు అడుగుతున్నాడు, నన్ను అడిగాడు, మమ మాతాచ వినత. ఇందాక చెప్పిన మాటే, వినతాదేవి నా తల్లి. వినత కద్రువ నాగమాత ఉంది. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, ప్రధానమైన బాతలు కద్రువ, వినత. కద్రువేమో నాగమాత, నాగులకి దేవత తల్లి. వినతనేమో దేవతల పక్షిరాజులకి తల్లి. ఈ విధంగా కద్రువ నాగుల తల్లి అయినటువంటి కద్రువ నా తల్లితో ఒక మాట వరుసకి పోటీపడి దాస్యంగా ఉంది. తల్లి యొక్క దాస్యం పోవాలంటే అమృతం తెచ్చిమ్మని అడిగారు. ఆ అమృతం తెచ్చివ్వడానికి నాకు అవకాశం ఇవ్వాల్సింది. దాస్యామో మే మాత విమోక్షణం. నా తల్లి యొక్క దాస్య విమోచనానికి మీరు ఉపయోగపడండి, నాకు అనుగ్రహించండి. తల్లి దాస్య విముక్తురాలైతే నేను జన్మజన్మలో కూడా ఈ శరీరం ఉన్నంత వరకు నీకు సేవ చేస్తా, నీకు దాస్యం చేస్తా, దీర్ఘ శరణాగతి చేస్తానని గరుత్మంతుడు మాట ఇచ్చాట. నా తల్లి దాస్య విముక్తురాలైతే నీకు దాస్యం చేయడమే కాదు, నీకు వాహనంగా కూడా ఉంటా. మహాశక్తిమంతుడైనట్టుగా నువ్వు నన్ను వహిస్తావు, నాకు లోకంలో కీర్తి ప్రతిష్టలు కూడా నువ్వు తెస్తావయ్యా అని ఈ విధంగా పరమాత్మని ప్రార్థించాట. అప్పుడు విష్ణుమూర్తి అంటున్నారు, యథాత్వయోక్తం గరుడ తథా సర్వం భవిష్యత్. నువ్వు ఏవే కోరికలతో నన్ను ప్రార్థించావో, నన్ను ఆరాధించావో అవన్నీ సులభంగా జరిగిపోతాయి, పో నీకెందుకన్నాడు.
తల్లి యొక్క దాస్య విమోచనం నువ్వు చేస్తావు. వినతాం మోక్షయిష్యతి, నీ యొక్క తల్లి అయినటువంటి వినతికి మోక్షాన్ని కూడా కలిగిస్తావు. మోక్షం అంటే ఆ దాస్యం నుంచి విముక్తి, దాస్య విముక్తి కలుగుతుంది. నువ్వు అనుకున్నట్టుగా స్వర్గం నుంచి అమృతాన్ని తెచ్చి ఇవ్వగలవు. నా వాహనాన్ని కూడా నువ్వు అవుతావు. నీకు ఇంకొక శక్తి కూడా ఇస్తున్నా, విషసంహారకుడిగా నువ్వు ఉంటావు. లోకంలో ఎక్కడైనా విషం ఉంటే ఆ విషము కనుక వెళ్ళిపోవాలంటే గరుడ ధ్యానం చేయాలి. నిన్ను ధ్యానం చేసినట్లయితే విషం విరిగిపోతుంది. పురాణం మత్ప్రసాదాస్య మమ మాహాత్మ్యవాచకం. నువ్వు అరక్కపోయినా ఇంకొక వరం ఇస్తున్నాను రా నాయన గరుడ, నీ పేరు మీద ఒక మహాపురాణాన్ని నేను లోకంలో ప్రచారం చేస్తాను. ఎందుకంటే వ్యాస భగవానుడు విష్ణువేగా కనుక ధైర్యంగా చెప్పేస్తున్నారు. పురాణం మత్ప్రసాదాస్య మమ మహాత్మ్యవాచకం, నా యొక్క వైభవం చెప్పడానికి నీ పేరు మీద నా చరిత్ర రాయించుకుంటా. ఉండేదంతా నా చరిత్రే, కానీ పేరు నీది. ఎందుకంటే నా మహాభక్తుడివి కనుక నీ పేరు మీద నా పురాణం ఒకటి రాయించుకుంటా. యదుక్తం మత్స్యరూపం వా మత్స్వరూపం చ. ఇంకొక గొప్ప గౌరవం ఇస్తున్నా, ఎవరైతే నిన్ను దర్శిస్తారో వారు నన్ను దర్శించినట్టే. గరుడ దర్శనం చేస్తే స్వామి దర్శనం చేసినట్టట. అందుకనే కొన్ని సందర్భాలలో తమిళనాడులో గరుడ దర్శనం చేస్తారు రోజు. ఒక ప్రసిద్ధమైన దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయంలో మధ్యాహ్నం పూట ఆ అర్చకులు తెచ్చి అన్నం వండి అక్కడ పెడితే తెల్లటి గరుత్మంతుడు వచ్చి ఆ ఆహారాన్ని ప్రసాదంగా తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు దర్శనం చేస్తారు. ఎందుకంటే స్వామి యొక్క అపర రూపమే గరుత్మంతుట్ట. నీకు నాకు భేదం లేదురా నాయనా అంటే భక్తుడి మీద పరమాత్మకు అనుగ్రహం కలిగితే భక్తుడే భగవంతుడు అయిపోతాట. ఇది తనని తాను సమర్పించుకోవడం విష్ణుమూర్తి గొప్పతనం. నా స్వరూపం, నా విశిష్టత నీకు అనుగ్రహిస్తున్నాను పొమ్మన్నారు. గారుడం తవ నామాన్న తల్లోకే ఖ్యాతిం గమిష్యతి. లోకంలో గరుడ పురాణం అనేటువంటి పేరుతో పురాణాలన్నిట్లోకి అధికమైనటువంటి గౌరవంగా శ్రేష్టంగా ఉండేటట్టుగా నీ పేరు మీద ఒక పురాణం వెలుస్తుంది పో. ఇక నేను లక్ష్మీ సమేతంగా ఎవరైతే గరుడ పురాణాన్ని శ్రవణం చేస్తారో మననం చేస్తారో వాళ్ళకి సర్వసిద్ధుల్ని లక్ష్మీప్రదంగా నీకు అనుగ్రహిస్తాను. పురాణ సంహితాకర్తగా కూడా నీకు పేరుంటుంది. అంటే పరమ పౌరాణికుడిగా సూత పౌరాణికుడికి ఒక పేరుంది. ఇప్పుడు గరుత్మంతుడికి కూడా పరమాత్మ పేరు పెడుతున్నారు. పురాణ సంహితాకర్తగా నీకు లోకంలో పేరుంటుంది. లోకంలో నన్ను పురాణ పురుషుడని ఎట్లా లోకంలో అందరూ అంటారో నిన్ను కూడా పురాణ పురుషుడు అంటారు. నేను ఎంత పూర్వీకున్నో ఎంత పురాతనున్నో నువ్వు అంత పురాతనుడు అయిపోతావు పో. నిన్ను ధ్యానం చేస్తే నాకు తృప్తి కలుగుతుంది. పక్షిముఖంతో నిన్ను ఎవరైతే వర్ణిస్తారో, పక్షిముఖుడుగా నిన్ను ఎవరు వర్ణిస్తారో నాకు ప్రసన్నుడవుతారు. ఇత్యుక్తో గరుడో రుద్ర కశ్యపాయమే. ఈ విధంగా గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని చెప్పారు నాయన అని చెప్తూ శంకర భగవానుడికి సాక్షాత్తు వాసుదేవ పరబ్రహ్మ చెప్పినట్టుగా చెప్పబడింది. కశ్యపుడు ఒక చెట్టు దహిస్తే కశ్యపుడు అనేటువంటి వాడు బతికించాట. దేనివల్ల? ఈ గరుత్మంతుడి యొక్క మంత్రం చెప్పడం వల్ల. స్వయం చ అన్యమా, నీ జ్ఞానం చేత ఈ జ్ఞానము విస్తారం అవుతుందట. గరుడ పురాణం ద్వారా జ్ఞాన విస్తారం జరుగుతుంది అన్నారు. నైమిషారణ్యంలో సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములకి ఈ విషయాన్ని చెప్తూ, ఇది రుద్రాబ్జయో విష్ణోహో, నైమిషారణ్యంలో విష్ణుమూర్తి రుద్రుడు బ్రహ్మకి చెప్పినటువంటి, బ్రహ్మ వ్యాస భగవానుడికి చెప్పినటువంటిది, వ్యాస భగవానుడి ద్వారా సూత పౌరాణికుల వారికి చెప్పినటువంటి ఈ కథని క్రమంగా సూత పౌరాణికుల వారు నైమిషారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహాములకు చెప్తున్నారు. మునీనాం శృణ్వతాం మధ్యే సర్గాద్యం దేవపూజనం. దేవతలందరూ వింటూ ఉంటే సృష్టి యొక్క గొప్పతనం అంతా చెప్తూ, దేవతల యొక్క అర్చన సమయంలో పవిత్ర తీర్థాలలో ఈ గరుడ పురాణం ఎక్కడెక్కడ వినాలి, ఎక్కడెక్కడ చెప్పబడాలి అంటే దేవకార్యాలు జరిగే చోట్ల, పవిత్రమైనటువంటి తీర్థ ప్రదేశాలలో, నదీ తీరాల్లో, క్షేత్రాలలో, భువనకోశాలలో, మన్వంతరాలలో, పవిత్రమైన దేవాలయ ప్రదేశాల్లో వినాలట. వర్ణాశ్రమాలు, దాన ధర్మాలు మొదలైనటువంటి కథలన్నీ ఇందులో ఉన్నాయి. వైద్యానికి సంబంధించిన కథ ఉంది, రోగ నిర్ణయం ఉంది, సృష్టి లయాలు అన్నీ చెప్పారు. అంగాని ప్రళయో ధర్మార్థ. ఈ గరుడ పురాణంలో ప్రళయానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. సృష్టి స్థితి లయాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. ధర్మార్థ కామాల విషయం చెప్పబడింది, జ్ఞాన విషయం చెప్పబడింది, విష్ణుమాయా విలాసం కూడా చెప్పబడింది. వాసుదేవ ప్రసాదేన
వాసుదేవ పరబ్రహ్మ యొక్క కృపా విశేషం చేత గరుత్మంతుడికి కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇందులో వర్ణించబడ్డాయి. హరికి మహావిష్ణువుకి వాహనంగా ఆ గరుత్మంతుడు అయినటువంటి విషయాన్ని అమృత సాధనం చేసిన విషయం కూడా ఇందులో చెప్పబడింది కనుక ఈ గరుడ పురాణ శ్రవణం చేత అమృతపానం చేసిన పుణ్యం కూడా వస్తుందట. చక్రే క్షుదాహతం, హరి యొక్క ఉదరంలో ఉండేటువంటి సమస్త బ్రహ్మాండాలు కూడా ఈ గరుడ పురాణ శ్రవణం చేత అమృతం పానం చేసినటువంటి అమృతపానం చేసిన పుణ్యం వస్తుందట. అంటే సమస్త బ్రహ్మాండాల్లో మనం కూడా ఉంటాం కనుక, పరమాత్మ యొక్క ఉదరంలో మనం కూడా ఉంటాం కనుక, ఏ గరుత్మంతుడైతే ఆ పరబ్రహ్మని వహిస్తున్నాడో ఆయనను వహించడం వల్ల ఆ గరుత్మంతుడు ఆనాడు స్వర్గం నుంచి తెచ్చిన అమృతము ఆయన తల్లి కోసం తెచ్చి తల్లి దాస్య విమోచనానికి తెచ్చినా కూడా ఆయన ద్వారా మనకు కూడా పరమాత్మ యొక్క గర్భంలో బ్రహ్మాండంలో ఉన్నటువంటి మనకు కూడా వస్తుందట అని ఈ విధంగా గరుత్మంతుడికి పరమాత్మకి గరుడః స హరిస్తేనః, పరమాత్మకి గరుత్మంతుడికి తేడా లేదని సృష్టి క్రమాన్నంతా కూడా వివరించి చెప్పినటువంటి విషయం ఇక్కడ చెప్పబడింది. ఇక ఇందాక మనవి చేసినట్టుగా మధ్యలో చాలా కథ ఉంది. మధ్యలో విష్ణు సహస్రనామం చెప్పారండి. గరుత్మంతుడికి స్వామి చెప్పారు విష్ణు సహస్రనామం. అంటే భారతంలో ఉన్నటువంటి విష్ణు సహస్రనామం, అన్నదాన మహాత్మ్యంలో చెప్పబడినటువంటి విష్ణు సహస్రనామే కాకుండా గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. రుద్ర భగవానుడు అడిగినటువంటి పరమేశ్వరుని విష్ణుమూర్తిని అడిగారట, సంసార సాగరాద్ఘోరాన్ ముచ్యతే కిం జపం ప్రభో, ఈ భవసాగరాన్ని దాటాలంటే ఏది వింటే సంసార సాగరాన్ని సులభంగా దాటగలము, తొందరగా దాటాలంటే భవసాగరాన్ని తొందరగా దాటాలంటే ఏదైనా ఒక స్తోత్రాన్ని నాకు దయతో అనుగ్రహించమని రుద్రభగవానుడు అడిగితే ఆ పరమేశ్వరుడు చెప్తున్నట్ట, ఈశ్వరం పరమం బ్రహ్మం పరమాత్మానం అవ్యయం విష్ణుం నామసహస్రేణ స్తువన్ముక్తో భవేన్నరః. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తే మానవులందరూ కూడా చాలా సులభంగా ముక్తి పొందుతారు అని చెప్తున్నారు. 1000 నామాలతో ఉండేటువంటి విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే భావన చేసి మననం చేస్తారో, శ్రవణం చేస్తారో వారికి యత్ పవిత్రం పరమం జప్యం కథయామి వృషధ్వజ శృణుష్వావాహితో భూత్వా సర్వపాప వినాశనం. ఓ శంకర భగవాన్, విష్ణుమూర్తి చెప్తున్నారు, స్తోత్రం చేయదగినటువంటి నామాలు 1000 ఉన్నాయి అయ్యా, అవి నీకు ఏకాంతంగా చెప్తాను వినవలసింది. ఇవి అతి పవిత్రమైనవి, అతి శ్రేష్టమైనవి, సర్వపాపాలని పోగొట్టగలిగేటువంటిది. జపించినా, శ్రవణం చేసినా, మననం చేసినా జీవితం చరితార్థం అవుతుంది, సావధానంగా విను అని చెప్తున్నారు. వాసుదేవో మహావిష్ణుర్ వామనో వాసవో వసు బాలచంద్ర నిభో బాలో బలభద్రో బలాధిప బలిబంధన కృత్వేధ వరేణ్యో వేదవిత్కవి వేదకర్త వేదరూపో వేద్యో వేద పరిప్లుత అని విష్ణువు యొక్క 1000 నామాలని వరుసగా ఇక్కడ చెప్పబడ్డాయి. అక్కడ మనకు విష్ణు సహస్రనామాల్లో ఎట్లా నామాలు చెప్పారో ఇక్కడ కూడా గరుడ పురాణంలో చెప్పబడ్డాయి. వేదాంగవేత్త వేదేశో బలధారో బలార్దన అని పరమాత్మకు సంబంధించినటువంటి 1000 నామాల్ని కూడా ఇందులో వివరించి చెప్పారు. ఇది పరమాత్మకు సంబంధించినటువంటి సర్వకాల సర్వావస్థల్లో పరమాత్మ వచ్చినటువంటి ఖరదూషణాలను సంహరించిన పరమాత్మని, రామచంద్రమూర్తిని, రావణాసుని సంహరించిన రామచంద్రమూర్తిని, సహస్రశీర్షుడైనటువంటి పరమాత్మని, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ గురించి, ప్రద్యుమ్న అనిరుద్ధుల గురించి, సీతాభర్త అయినటువంటి రామచంద్రమూర్తి గురించి, కర్దమ ప్రజాపతిని ఉద్ధరించినటువంటి పరమాత్మ గురించి, భగవంతుడి యొక్క 6 శక్తియుక్తుల గురించి, అనేకంగా సర్వభూత భావనుడైనటువంటి పరమాత్మ, భూతాలన్నింటినీ క్షోభపెట్టేటువంటి పరమాత్మ, బ్రహ్మణ్యదేవుడైనటువంటి పరమాత్మ గురించి, ఆగమాల్లో చెప్పినటువంటి పరమాత్మ గురించి, గోవిందుడైనటువంటి పరబ్రహ్మ గురించి, గోవిందో గోపతిర్గోప సర్వగోపీ సుఖప్రద గోపాలో గోపపతిశ్చైవ గోమతిర్గోపతిస్తథ అని పరమాత్మ గురించి, నృసింహావతారము ఉపేంద్ర వామనావతారం గురించి చెప్పారు. ఉపేంద్రస్య నృసింహస్య శౌరిశ్చైవ జనార్దన అరణ్యో బృహద్భాను అని పరమాత్మ యొక్క విశేషాలు చెప్తూ దామోదర లీల, కృష్ణ పరమాత్మ దామోదర లీల గురించి, త్రిసంధ్వం ద్వాపరం త్రేతా 3 సంధ్యల గురించి, త్రేతా ద్వాపర కలియుగాల గురిలో ఉండేటువంటి పరమాత్మ గురించి, విక్రముడైనటువంటి ఉరుక్రముడైనటువంటి పరబ్రహ్మ వామనమూర్తి గురించి, సామవేదంలో చెప్పబడినటువంటి పరమాత్మ యొక్క నామరూపాల గురించి, అథర్వవేదంలో చెప్పినటువంటి పరమాత్మ యొక్క గుణాల గురించి, ఆ తర్వాత సన్యాసి అంటే పరబ్రహ్మగా పరమహంసగా ఉండేటువంటి పరమాత్మ గురించి, హంస రూపంలో ఉండి భాగవతంలో హంసగా ఉండేటువంటి పరబ్రహ్మ గురించి,
ఆ తర్వాత చాతుర్వర్ణాల్లో ఉండే పరమాత్మ గురించి, మోక్షప్రదాత అయినటువంటి పరమాత్మ గురించి, వేదవేత్త అయినటువంటి పరమాత్మ గురించి, వ్యాకరణవేత్త అయినటువంటి పరమాత్మ గురించి, వాక్కును విస్తారం చేసే పరమాత్మ గురించి, తీర్థక్షేత్రాలలో ఉండే పరమాత్మ గురించి, ప్రణవస్వరూపం ప్రణవంలో ఉండేటువంటి పరబ్రహ్మ గురించి, జలసాయి అయినటువంటి యోగ శేషసాయి గురించి, ఈ విధంగా పరమాత్మ గురించినటువంటి అనేక విషయాల్ని ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివరించి చెప్పారు. ఇక దీంట్లో చివరిలో చెప్తున్న మాట, ఇది నామ సహస్రంతే వృషభధ్వజ కీర్తనం. వృషభధ్వజుడైనటువంటి శంకర భగవానుడి దగ్గర పరమాత్మ చెప్పినటువంటి స్వయంగా విష్ణుమూర్తే స్వయంగా చెప్పారట. మహాభారతంలో కృష్ణ పరమాత్మని ఎదురుగా చూస్తూ భీష్మ పితామహుడు చెప్పాడు. అది మానవుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామం. ఇది విష్ణుమూర్తే చెప్పినటువంటి విష్ణు సహస్రనామం, నేరుగా డైరెక్ట్ స్పీచ్ అన్నమాట. ఇది నామసహస్రంతే వృషభధ్వజ కీర్తనం. శంకర భగవానుడి చేత కీర్తించబడినటువంటి విష్ణు సంబంధమైనటువంటి 1000 నామాలు. దేవస్య విష్ణోర్ ఈశ్వరస్య సర్వపాప వినాశనం. ఈ విష్ణు సహస్రనామ పారాయణ శ్రవణాల ద్వారా సర్వ పాపాలు పోతాయి. పఠన్ ద్విజన్ విష్ణుత్వం క్షత్రియో, అన్ని వర్ణాల వారు దీన్ని పారాయణ చేయవచ్చట. ఆయా వర్ణాల వారికి విశేషంగా ఫలితాలు వస్తాయని విశేషాన్ని చెప్పి ఆ తర్వాత విష్ణుమూర్తి యొక్క ఆరాధన విధేయం చెప్పారు. ఇందాక మనవి చేసినట్టుగా సాలగ్రామ స్వరూపం గురించి చెప్పారండి. సాలగ్రామ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎటువంటి సాలగ్రామంలో ఏ భగవానుడు ఉంటాడు, ఎవరు అర్చించాలి. ప్రసంగాత్ కథయిష్యామి సాలగ్రామస్య లక్షణం. సాలగ్రామ శిలాస్పర్శతో కోటి జన్మాఘనాశనం. మామూలుగా సాలగ్రామం అని ఏదో అనుకుంటూ ఉంటాం. రోజు ఇన్ని చెమ్మె నీళ్లు పోస్తూ మనం గంధం తులసి పెట్టేస్తాం, కానీ దాని విశేషం తెలియదంటారు. సాలగ్రామని స్పృశిస్తేట కోటి జన్మల్లో చేసిన పాపం హరించుకుపోతుందట. అందుకనే సాలగ్రామం యొక్క జలము, సాలగ్రామం మీద నీళ్లు జల్లి అది నెత్తి మీద జల్లుకున్న, సాలగ్రామ తీర్థం తీసుకున్న జన్మ చరితార్థం అవుతుందట. సాలగ్రామ శిలాస్పర్శత, ఒక్కసారి సాలగ్రామని అట్లా ముట్టుకుంటే చాలట కోటి జన్మ అఘనాశన, కోటి జన్మల యొక్క పాపాలు పోతాయట. శంఖచక్ర గదాపద్మి కేశవాభ్యో గదాధర, సాబ్జ కౌమోదికి చక్రశంఖి నారాయణో విభు. పరమాత్మ యొక్క రూప విలాసాలు చెప్తున్నారు. గదాధరుడైనటువంటి విష్ణు భగవానుడు శంఖచక్ర గదాపద్మాలు ధరించి కేశవుడుగా సాలగ్రామలో ఉంటాట. సాలగ్రామంలో పరమాత్మ ఎట్లా ఉంటాట, గరుడ ధారి అయి ఉంటాడు. గరుక్మంతుడిని మీద అధివసించి, అంటే సర్వాలంకార భూషితుడై శంఖచక్ర గదాపద్మాలు, వనమాల, శ్రీవత్స లాంఛనము, వజ్రకిరీటం ధరించి సాలగ్రామలో అవ్యక్తంగా ఉంటాట పరమాత్మ. శంఖచక్ర గదాపద్మి, పద్మం కూడా చేతిలో పట్టుకుంటాట. కేశవాఖ్యో, ఆ కేశవుడు పరమాత్మ అందులో ఉంటాట. కౌమోదకి అనేటువంటి గదని ధరించి ఉంటారట. ఆ తర్వాత చక్రాన్ని శంఖాన్ని ధరించి ఉంటారట. అటువంటి శ్రీమన్నారాయణ పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ స్వరూపము సాలగ్రామట. అందుకనే సాలగ్రామని అర్చించినా, సాలగ్రామని దర్శించినా, సాలగ్రామని స్పృశించినా పవిత్రము అన్నారు. అందుకనే పితృదేవతల యొక్క పితృకార్యం చేసేటప్పుడు చేసేటువంటి 16 షోడశ మహాదానాల్లో సాలగ్రామ మహాదానం కూడా ఉంది. శివలింగ దానం చెప్పలా, సాలగ్రామ దానం చెప్పారు. సచక్ర శంఖ గదో మాధవ శ్రీ గదాధర, గదాశ్చ శంఖచక్రీవ గోవిందార్చో గదాధర. గదాధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇందాక చెప్పినట్టుగా శంఖచక్ర గద. ఇక్కడ ప్రతి సాలగ్రామంలో ఒక వరుస చెప్పారండి. అంటే మామూలుగా కుడివైపు ఎడంవైపు పైన 2 చేతులు కింద 2 చేతులు చతుర్భుజాలు ఉంటాయి కనుక ఒక చోట శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయట, ఒక చోట శంఖచక్ర గదా పద్మంతో వ్యస్తంగా ఉంటాయట. అంటే మొదలు ఒక చోట పద్మం ఉండి, ఇంకొక చోట చక్రం ఉండి, ఇంకో చోట శంఖం ఉండి, అట్లా మారుతూ అనేక సాలగ్రామంలో పరమాత్మ తన యొక్క ఆయుధాలని కానీ తన యొక్క లాంఛనాలను కానీ మార్చి ఉంటాయట. అట్లా మార్చినప్పుడు ఆ సాలగ్రామంలో విశేషాలు మారుతాయట. సచక్ర ఇక్కడ చెప్పబడింది శంఖచక్ర గదలు ఒకచోట చెప్పి శ్రీగదాధారిగా శ్రీ గదా సాలగ్రామం అనే గదాధారి అయినటువంటి సాలగ్రామంలో చక్రము శంఖము పద్మము గద ఉంటుందట. ఇక పద్మశంఖాది గదినే ఒకచోట పద్మము శంఖము చక్రము గద ఉంటాయట, వరుస మారుతుంది. అక్కడ ఉండేటువంటి విష్ణుస్వరూపం మధుసూదన సాలగ్రామము అంటారు. ఇక నమో గదారి శంఖాబ్జ మూర్తి త్రైవిక్రమాయచ. గదను చక్రాన్ని శంఖాన్ని పద్మాన్ని ధరించి ఉంటే త్రివిక్రమ సాలగ్రామము అంటారట దాన్ని.
అంటే చక్రము, కౌమోదకి, పద్మము, శంఖము ఉంటాయట. ఇది వామనమూర్తిగా పరమాత్మని భావన చేయాలట. త్రివిక్రమ సాలగ్రామం. చక్రాబ్జ శంఖగదినే నమ శ్రీధరమూర్తయే ఋషికేశాయ అబ్జాయ శంఖినే చక్రిణే చక్రము, అబ్జము, శంఖము, గద ఈ రకంగా ఉంటే ఇందాక చెప్పినట్టు ఇంకొక రకమైన సాలగ్రామం శ్రీధరమూర్తిగా చెప్పబడిందిట. అంటే అబ్జము, గద, శంఖము అంటే పద్మము, ఊర్ధ్వం చేతిలో పద్మం ఉంటుందట. మొట్టమొదట పద్మం ఉండి ఆ తర్వాత ఇటువైపు గద ఉంటుందట. గద ఎత్తి పట్టుకొని ఉంటారట. శంఖచక్రాలు కింద ఉంటాయట. ఇట్లా ఉన్న స్వామిని శ్రీధరమూర్తిగా చెప్తారట. పద్మము, చక్రము, గద అని ఉండేటువంటి పద్మనాభ సాలగ్రామం ఉంటుందట. ఇక్కడ శంఖము, చక్రము, గద, పద్మము ధరించి ఉంటారట. ఇతన్నే 2 పేర్లతో పిలుస్తారట. పద్మనాభ సాలగ్రామం లేదా దామోదర సాలగ్రామం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక చక్రము, శంఖము, అబ్జము అంటే కమలము, చక్రము, గద ధరించి ఉంటే సంకర్షణ వాసుదేవ సాలగ్రామం అని పిలుస్తారట. ఇక అటువంటి ప్రద్యుమ్న సాలగ్రామం గురించి కూడా చెప్పారు. అధోక్షజుడైనటువంటి సాలగ్రామం గురించి కూడా అధోక్షజాయ నమః మనం చదివేటువంటి నామాల్లో అధోక్షజ సాలగ్రామం ఉంటుంది. గద, శంఖము, చక్రము, పద్మం ధరించి ఉంటారట. ఇక నృసింహమూర్తయే పద్మగద శంఖధారిణ పద్మారిహి శంఖగదేనే పద్మము, గద, శంఖము, చక్రము ధరించి ఉంటే నృసింహ సాలగ్రామం. కరాళము అంటారట దీన్ని. అంటే నోరు తెరుచుకొని ఉంటుంది. నృసింహ కరాళము అంటారు. మన జగద్గురువులు నిత్యము చేసేటువంటి చంద్రమౌళీశ్వర ఆరాధనలో ఉండేటువంటి సాలగ్రామం నృసింహ కరాళము. అందుకనే రోజు కూడా వెండి పుల్లతో ఆ నృసింహస్వామి యొక్క నోట్లో ఉండేటువంటి గంధాన్ని తీసి మళ్ళీ శుభ్రం చేస్తూ ఉంటారు. గమనించండి. ఎప్పుడైనా శుక్రవారం నాడు ఈరోజు మీరు చూస్తే తెలుస్తుంది వారి యొక్క చంద్రమౌళీశ్వర ఆరాధనలో. ఇట్లా నృసింహ సాలగ్రామం అంటారు పరమాత్మని. నృసింహస్వామిగా పరమాత్మని భావన చెయ్యొచ్చు అన్నారు. ఇక నృసింహమూర్తయే పద్మ నృసింహ రూపంలో ఉండేటువంటి పరమాత్మ పద్మము, చక్రము, శంఖము, గద ధరించి ఉంటారట. అటువంటి అచ్యుత పరబ్రహ్మే నృసింహమూర్తిగా చెప్పబడ్డారు. ఇక గదా, చక్రము, పద్మము, శంఖము ధరించి ఉపేంద్రమూర్తిగా ఉంటారట. ఉపేంద్రుడు అనేటువంటి అంటే వామనమూర్తినే విశ్వరూపం వచ్చినప్పుడు ఉపేంద్రుడు అన్నారు. కృష్ణ పరమాత్మ కృష్ణసాలగ్రామాన్ని ఉంటుందట. ఇది గద, పద్మము, చక్రము, శంఖము ధరించి ఉంటే శ్రీకృష్ణ సాలగ్రామం కృష్ణ పరమాత్మగా చెప్పబడిందట. సాలగ్రామ శిలాద్వార. ఇక ప్రవేశంలో 2 చక్రాలుండి అంటే సాలగ్రామం మీదే 2 చక్రాల యొక్క గుర్తుండి తెల్ల రంగు గల సాలగ్రామం ఏదైతే ఉంటుందో, శ్వేతవర్ణంలో సాలగ్రామం ఉంటుందో అది వాసుదేవ పరబ్రహ్మ సాలగ్రామంగా చెప్పారు. కృష్ణ సాలగ్రామం వేరు, వాసుదేవ సాలగ్రామం వేరు. ఇక లగ్న ద్విచక్రో రక్తాభ ఎర్రవర్ణంలో ఉండేటువంటి సాలగ్రామం ఉందిట. దీన్ని సంకర్షణ సాలగ్రామం పిలుస్తారట. స్పష్టంగా ఉండకుండా వలయాకారంగా గుర్తులు కనపడేటువంటి ఉండే సాలగ్రామని ప్రద్యుమ్న సాలగ్రామం అని పిలుస్తారట. సదీర్ఘ సశిరశ్చంద్రోహ అనిరుద్ధ సాలగ్రామం ఉంటుందట. అది నీలవర్ణంలో ఉంటుందట. ఒక రంధ్రం కూడా ఉంటుందట. ఒక చిన్న రంధ్రం, సాలగ్రామానికి ఒక రంధ్రం ఉంటుందట. మన వాళ్ళు తెలియక ఏదో ఒక పురుగు కుట్టిందని, వజ్రకీటము రంధ్రం చేసిందని అంటారు. పరమాత్మ యొక్క ఆకారం పరమాత్మ తయారు చేసేదే. మనము దానికి అట్లా అనుకుంటే మీరు ఋషికేశ్ వెళ్తే వాళ్ళు చెక్కిస్తున్నారు ముషన్ల మీద రాళ్ళని మిషన్ల మీద గ్రైండింగ్ చేసి కార్వింగ్ చేసిస్తారు. అవి కావు, గండకీ నదిలో దొరికేవే ఈ సాలగ్రామాలు. నీల రంగులో ఉంటే అనిరుద్ధ సాలగ్రామం అంటారట. ముఖద్వారంలో 3 రేఖలు ఉండి చిన్న రంధ్రం ఉంటే దాన్ని నారాయణ సాలగ్రామం అంటారంటే నేరేడు పండులాగా ఉండి దానికి ఒక రంధ్రం ఉంటుంది. నల్లగా ఉండి నేరేడు రంగులాగా నీలవర్ణంలో ఉండి చిన్న రంధ్రం ఉంటే దాన్ని నారాయణ సాలగ్రామం అంటారు. మధ్యే గదాకృషి నడుమ గదా చిహ్నం ఉంటే సాలగ్రామంలో మధ్య భాగంలో చక్రం ఉంటే చిన్నగా గీతలు పైకి ఊర్ధ్వంగా గీతలు కనబడితే దాన్ని కరాళము కానీ నృసింహ సాలగ్రామం అంటారు. నృసింహ సాలగ్రామాలు కూడా అనేకం ఉన్నాయి. నోరు తెరిచినట్టుగా ఉంటే అది కరాళ నృసింహము అంటారు. ఇక కేవలము ఇందాక చెప్పినట్టుగా గద గుర్తు, చక్రము యొక్క గీతలు ఊర్ధ్వంగా ఉంటే దాన్ని నృసింహ సాలగ్రామం అంటారు. విశాలంగా ఉంటే దాన్ని కూడా కపిల వర్ణంలో విశాలంగా ఉంటే కాపిల సాలగ్రామం అని పిలుస్తారట. ఇక వరాహ సాలగ్రామం గురించి విశేషంగా చెప్పారు. కేవలము బ్రహ్మచారులు మాత్రమే దీన్ని అర్చించాలట. ఎవరు పడితే వాళ్ళు అర్చించకూడదు. ఈ వరాహ సాలగ్రామాన్ని అథవా పంచమిస్తదాహ 5 చుక్కలు ఉండి
శిలగా ఉండి 5 చుక్కలుగా ఉంటే వారిని వరాహస్వామి యొక్క యజ్ఞవరాహస్వామి యొక్క శక్తి కలిగినటువంటి సాలగ్రామంగా చెప్పారు. బాగా నియమం కలిగినటువంటి వేదాధ్యయన సంపన్నుడైనటువంటి నిత్యాగ్నిహోత్రి అయినటువంటి బ్రహ్మచారి మాత్రమే ఈ వరాహ సాలగ్రామని పూజించాలట. నీలస్త్రీరేఖ నీలవర్ణంలో ఉండి 3 గీతలు ఊర్ధ్వంగా ఉంటే దాన్ని కూర్మ సాలగ్రామం అంటారు. కూర్మమూర్తిగా చెప్పబడింది. అది కొంచెం వెడల్పుగా ఉంటుందట. ఇది కృష్ణశిలా రూపంలో నల్లగా ఉంటుందట. దాన్ని ఇక శ్రీధర సాలగ్రామం అన్నారు. శ్రీధర పంచరేఖ శ్రీధర సాలగ్రామలో 5 రేఖలు ఊర్ధ్వంగా ఉంటాయట. దాన్ని ఊర్ధ్వంగా 5 రేఖలు ఉన్నట్లయితే వరాహశక్తితో ఉన్న సాలగ్రామం అని విష్ణు అవతారంగా చెప్పారు. ఇందులోనే చిన్న తేడా ఉంటే, వర్ణంలో కొంచెం తేడా ఉంటే, రంగులో కూర్మావతారం ఉంటే కూర్మ సాలగ్రామం అంటారు. ఇందులో కూర్మ సాలగ్రామాన్ని గుర్తుపట్టడానికి అడవిలో వచ్చినటువంటి పూల అల్లికలాగా ఇట్లా పూలదండ అల్లినట్టుగా దారంతో అల్లిన పూలదండ ఎట్లా ఉంటుందో చిన్నగా పూలుంటాయట. ఆ పూలతో అల్లిన దండలాగా లోపల ఉంటే దాన్ని కూర్మ సాలగ్రామం అంటారట. ఇక సురేశ్వరము అనేటువంటి విశేషమైన శిల ఉంటుందట. ఆ శిలతో ఏర్పడ్డటువంటి వర్తులాకారం అంటే గుండ్రంగా ఉండేటువంటి సాలగ్రామం ఉందట. ఇది కూడా విశేషమైనటువంటిది. ఇది వామన సాలగ్రామం అన్నారు. నానా వర్ణేషు అనేకమూర్తి. ఈ విధంగా చెప్పినట్టుగా సాలగ్రామాలు అనంత శిలల్లో ఉంటాయి కనుక అనంత శిలల్లో ఉండేటువంటి సాలగ్రామాలు అనేక వర్ణాలలో ఉంటాయట, అనేక రూపాలలో, అనేక భావాలలో, అనేక చైతన్యాలతో ఉంటాయట. కొన్ని సాలగ్రామాలు పడగలు ఎత్తినట్టుగా ఉంటాయట. అంటే లోపల ఆదిశేషుడు నిద్రించినట్టుగా ఉంటుంది. పైభాగము ఆదిశేషుడు సహస్రఫణి అయినటువంటి శేషభగవానుడు ఉంటాడు. అటువంటి సాలగ్రామాన్ని దామోదర సాలగ్రామం అంటారట. ఇది నీలవర్ణంలో ఉంటే అతి విశేషమట. మధ్య భాగం వర్తులాకారంగా ఉండి ముదురు నీలవర్ణంలో ఉండాలట. ఇక సంకీర్ణం అనే సాలగ్రామం ఒకటి ఉందట. సంకీర్ణము అనే పేరు అంటే సంకీర్ణంగా ఉంటుందంటే అనేక చిహ్నాలు దాంట్లో ఉంటాయట. అంటే కేవలం ఒకే శక్తియుక్తులు కాకుండా అనేక వీట్లల్లో ఉంటుందట. ముదురు నీలవర్ణంలో ఉంటే అది సుషిర అనేటువంటి శిలట. గండకీ నదిలో దొరికినప్పటికి కూడా సుషిర అనేటువంటి శిలతో అంటే రాయితో తయారు చేసినటువంటి పొడవైనటువంటి గీతలు ఉంటాయట. అంబుజము అనేటువంటి శిలట, దాని పేరు అంబుజము. అంటే ఆ గండకీ నదిలో బహుశా కమలాల తాకిడితో వచ్చినటువంటి ఆ రూపము ఉంటుందట. ఇక హయగ్రీవ సాలగ్రామం చాలా విశేషమండి. ఇది అతి దుర్లభమైనది, ఎక్కడో కానీ దొరకదు. హయగ్రీవ సాలగ్రామం ఇది సాధారణంగా పరమహంసలు అర్చించేటువంటి సాలగ్రామం. హయగ్రీవ బ్రహ్మ విద్యని ఉపాసించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయాల్సినది. పృథుఛిద్ర స్థూలచక్ర కృష్ణో బిందుషు చిందుషు. స్థూలంగా ఉండి చక్రము లోపల ఉండి నేత్రాలు 2 కలిగి ఉంటే, పెద్దగా గుండ్రంగా ఉండి నల్లటి చుక్కలు కలిగి ఉంటే అది కౌస్తుభశిలగా ఉంటే 5 రేఖలు కనుక స్పష్టంగా కనబడితే దాన్ని హయగ్రీవ సాలిగ్రామం అంటారట. ఇక వైకుంఠశిల అనేటువంటిది ఉందట. అంటే వైకుంఠం నుంచి ఈ గండకీ నదికి కొట్టుకొచ్చినటువంటిది. వైకుంఠం నుంచి హిమాలయాలకి అంటే కైలాసం నుంచి కొట్టుకొని హిమాలయ పర్వతాల్లో నుంచే దిగుతూ ఎక్కడైతే గండకీ నదిలో ప్రవేశిస్తుందో దాన్ని వైకుంఠశిల ద్వారా వచ్చేటువంటి దాన్ని, అది నల్ల రంగులో ఉండి పద్మాది రేఖాలుంటే మత్స్య సాలగ్రామం అనేటువంటి మత్స్యశిలతో వచ్చినటువంటిది. ఇక ఇంకొక దుర్లభమైన సాలగ్రామం చెప్పారు. ఇది ఎక్కడో కానీ దొరకదట. త్రివిక్రమ శిలతో ఉండేటువంటిది. రేఖలు ఊర్ధ్వంగా ఉంటాయట, నల్లటి రంగుతో ఉంటుందట. ఈ సాలగ్రామ ద్వారకానగర ప్రాంతంలో అంటే సముద్రంలో, నదిలో కాకుండా ద్వారకా అంటే యమునా నది సముద్రంలో కలిసించాట. అక్కడ వచ్చేటువంటి ద్వారకాయాం సాలగ్రామే ద్వారకా ప్రదేశంలో వచ్చేటువంటి దాన్ని రామచంద్ర సాలగ్రామము అంటారట. రామచంద్రమూర్తి యొక్క రూపంగా దీన్ని చెప్తారు. ఇక ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి. ఈరోజు శుక్రవారం కనుక మనం 8 గంటలకు ముగించుకోవాల్సిన అవసరం ఉంది కనుక మొదటి రోజు ఉపోద్ఘాత రూపకంగా వచ్చింది. మీరు ఇంకేదన్నా ఫీడ్బ్యాక్ చెప్పి అయ్యా ఇదొద్దు వేరేది చెప్పమంటే ఇంకో చోటుకు వెళ్తాం. ఎందుకంటే చాలా విస్తార గ్రంథం. మనకి భగవంతుడు జగద్గురువులు అనుగ్రహించింది 5 రోజులు కనుక వీలైనంత వరకు యథాశక్తి గురువు యొక్క అనుగ్రహంతో ఎంత చెప్పిస్తే అంత. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని.
దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మీరు సమయానికి వస్తే ఒక 15 నిమిషాలు మనకి బోనస్ కింద మిగులుతుంది. ఆ దృష్టిలో పెట్టుకొని 6 గంటలు గురువుగారు చెప్పినట్టు తప్పనిసరిగా రేపటి నుంచి మిగిలిన 4 రోజులు 6 గంటలకే ప్రవచన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనం ఇంకొక 10 నిమిషాల పాటు మనం విశేషాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. విషయం గమనించిన అందరూ కూడా బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారి ద్వారా ఈవేళ గరుడలో ఆపురాణం ఆచార పండుగ ఈవేళ ఇంట్రడక్టరీ ఇన్ఫర్మేషన్గా వారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఒక 2 నిమిషాల్లో అక్కడ ఆరతిచ్చి ప్రసాదం ఇస్తారు. అందరూ తీసుకుని వెళ్ళారు. కానీ